స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు వాక్యముతో ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించేదము. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వసనతి நாம் வாசிப்போம். 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు చదువుకుందాం. 2 தீமோத்தேயுக்கு எழுதின நிருபம் 3వ అధ్యాయం முதல் 3 వచనங்களை వాసిపోం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ దినాలలో అపోస్తలుడైన పౌలు 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయములో మొదటిలో అనేక కార్యములను గురించి గత దినాలలో మనం విని ఉన్నాము. கடந்த நாட்களிலே அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபத்திலே 3ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களில் முன்பாக சில కార్యங்களை நாம் ధ్యానించோம். ఇవన్నీ కూడా అంత్య దినములలో జరగబోయేటువంటి కార్యములు, ఇవి అపాయకరమైన కాలములని తెలుసుకొనమని సంఘమునకు ఆయన హెచ్చరిక చేయుచున్నాడు. இங்கே கடைசி நாட்களிலே சபையிலே நடக்கிற காரியங்களை குறித்து, கொடிய காலங்கள் வரும் என்று அவர் சபையை எச்சரிப்பதை குறித்து நாம் பார்க்கிறோம். ఇవి రక్షణ లేని అన్య జనులకు పౌలు తెలియచేయటం లేదు. ఇది రక్షిపిల్లాద అన్య జనங்களை குறித்து అపోస్తలునాగిய పౌలు சொல்லவில்லை. రక్షింపబడి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది సంఘముగా పిలువబడుతున్నటువంటి దేవుని జనులకి పౌలు ఈ అంత్య దినములలో ఆయన బయలుపరుచున్నటువంటి హెచ్చరికలు ఏంటున్నవి. இங்கே ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவில் அபிஷேகம் பெற்று சபையிலே அங்கத்தினர்களாக இருக்கிறவர்கள், அவர்கள் கடைசி காலங்களிலே அவர்களுக்குள்ளே காணப்படுகிற காரியங்களை குறித்து அப்போஸ்தலனாகிய పౌల్ குறிப்பிட்டிருக்கிறார். ఇవి అన్య జనులకి ఆయన తెలియపరచడం లేదు. இது అన్య జనங்களுக்காக அவர் எழுதியவைகள் அல்ல. రక్షింపబడినటువంటి దేవుని యొక్క జనులకి ఆయన జ్ఞాపకము చేయించినటువంటి హెచ్చరికలు ఏంటున్నవి. அவர் ரட்சிக்கப்பட்ட தேவனுடைய ஜனங்களுக்கு அவர் ஞாபகப்படுத்தும்படியாக சொன்ன காரியங்களாகவே காணப்படுகின்றன. ఇవి మొదటి శతాబ్దములో రాయబడినప్పటికీ ఇవి అంత్యకాలములో ఉన్నటువంటి దేవుని యొక్క జనులకి ఒక సూచనగా ఆయన తెలియజేస్తున్నారు. இது ஒருவேளை 1ஆம் நூற்றாண்டிலே எழுதப்பட்ட காரியங்களாக இருந்த போதிலும் இது கடைசி காலங்களிலே దేవుని జనங்களுக்குள்ளே நடக்க வேண்டிய காரியங்களாக அதற்கு అடைయాళங்களாகத்தான் కాణப்படுகின்றன. వీటిలో మొట్టమొదటగా స్వార్థ ప్రియులు అనే వారిని గురించి మనం విని ఉన్నాము. இதிலே முதலாவது கூட்டத்தாராகிய தற்பிரியரை குறித்து நாம் கேட்டோம். ఆ తర్వాత ధనాపేక్ష ప్రియులను గురించి మనం విని ఉన్నాము. அதற்கு பின்னதாக பணப்பிரியரை குறித்து நாம் கேட்டோம். ఆ తర్వాత భోజన ప్రియులను గురించి కూడా మనం విని ఉన్నాము. அதற்கு பின்னதாக భోజన ప్రియரை குறித்து நாம் பார்த்தோம். ఆ తర్వాత బింకములు ఆడేవారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக வீம்புக்காரரை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి అహంకారులను గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக அகந்தையுள்ளவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి దూషకులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக దూషిக்கிறவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తరువాత తల్లిదండ్రులకు అవిధేయులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்கிற கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తదుపరి కృతజ్ఞత లేని వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நன்றி அறிவில்லாதவர்கள் என்று நாம் கேட்டோம். ఆ తరువాత అపవిత్రులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக பரிசுத்தம் இல்லாதவர்கள் குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి గత వారములో అనురాగరహితులు అనే గ్రూప్ వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக கடந்த வாரத்திலே స్వాభ అన్பிల్లాதவர்கள் என்கிற இந்த கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఆ తదుపరి కార్యమును మనం చూసినప్పుడు అతి ద్వేషులు అని రాయబడి ఉన్నది. அதற்கு பின்னதாக இருக்கிற காரியத்தை நாம் பார்க்கும்போது இணங்காதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అతి ద్వేషులు అని రాయబడి ఉన్నది. இணங்காதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దీనిని ఆంగ్ల బైబిల్లో మనం చూసినట్లయితే, இதை குறித்து ஆங்கில வேதாகமத்திலே நாம் பார்க்கும்போது చదవండి, வாசியுங்கள். ట్రూస్ బ్రేకర్స్ అని రాయబడి ఉన్నది. ట్రూస్ బ్రేకర్స్ என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తెలుగు భాషలో
అతి ద్వేషులు అని రాయబడి ఉన్నది. இது தெலுங்கு பாஷையிலே மீறுகிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ஆனால் ஆங்கிலத்திலே ரூல்ஸ் பிரேக்கர்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు దీని యొక్క అర్థమును మనం చూసినట్లయితే, அப்படியானால் இதனுடைய அர்த்தத்தை நாம் பார்க்கும்போது ఒక మాటలో చెప్పాలంటే క్షమింపబడనటువంటి ఒక స్వభావము కలిగిన మనుషులు. ஒரே வார்த்தையிலே நாம் சொல்ல வேண்டும் என்றால் மன்னிக்கப்படாதபடிக்கு நடக்கிறவர்கள் என்று நாம் சொல்லலாம். అతి ద్వేషులు அது மிகவும் மீறுகிறவர்கள் என்று அர்த்தம். కంప్లీట్ గా 100% ద్వేషించడం, அவர்கள் 100% அதற்கு இணங்காதவர்கள். అనగా ఒక మాటలో చెప్పాలంటే క్షమింపబడనటువంటి ఒక స్వభావము. அங்கே ஒரே வார்த்தையிலே சொல்ல வேண்டும் என்றால் மன்னிக்கப்படக்கூடாத ஒரு சுபாவம், ఏ మాత్రము కూడా క్షమించనటువంటి ఒక అనుభవము, எந்த விதத்திலும் கூட மன்னிக்க முடியாத ஒரு அனுபவம். ఇక ఎటువంటి దయా దాక్షిణం అనేది ఏమి కూడా లేదు. இனிமேல் எந்த தயவும் தாட்சிணியமும் இல்லை. మరొక అర్థమును ఇదే పదానికి మరొక అర్థము చూసినట్లయితే, இந்த வார்த்தைக்கு இன்னொரு அர்த்தத்தையும் நாம் பார்ப்போம் என்றால் సమాధానముతో జీవించడానికి ఇష్టపడిన వారు, அவர்கள் சமாதானத்தோடு ஜீவிக்க வேண்டும் என்று பிரியப்பட மாட்டார்கள். లేదా సమాధానము లేని జనులే ఈ అతి ద్వేషులు. அப்படியானால் சமாதானம் இல்லாத ஜனங்கள் தான் இந்த மீறுகிறவர்கள். ఆ తర్వాత మరొక అర్థాన్ని చూసినట్లయితే, இன்னொரு అర్థத்தையும் நாம் தேடுவோம் என்றால் దేవుని యొక్క న్యాయాన్ని బ్రద్దలు చేసేవారని అర్థము. அவர்கள் தேவனுடைய நியாயத்தை உடைத்து போடுகிறவர்கள் என்று அர்த்தம் கொள்ளலாம். ఈ యొక్క అతి ద్వేషులు అనే పదానికి ఈ యొక్క 3 అర్థాలు కనబడుతున్నవి. இந்த இணங்காதவர்கள் என்ற இந்த வார்த்தைக்கு 3 అర్థங்கள் కాణப்படுகிறது. దీనిని ఆంగ్లంలో ట్రూస్ బ్రేకర్స్ అని రాయబడి ఉన్నది. இதை ஆங்கிலத்திலே ரூல்ஸ் பிரேக்கர்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక ఏమాత్రము కూడా ఒక క్షమించేటువంటి అసలు ఆ మనసే లేనివారు, அவர்களுக்கு எந்த விதத்திலும் கூட ஒரு மன்னிக்க கூடிய ஒரு சுபாவம் சின்னதாக கூட அவர்களுக்குள்ளே இல்லை. దీని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే, இதனுடைய அர்த்தத்தை நாம் பார்ப்போம் என்றால் ఒకే మాటలో చెప్పాలంటే ఎల్లప్పుడు కూడా గొడవలు చేసుకుని పోట్లాడుకునే వారని అర్థము. ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் இவர்கள் எப்பொழுதும் சண்டை போட்டுக் கொண்டு அவர்கள் நடக்கிறவர்கள். కొంతమందికి అది లేకపోతే అసలు నిద్ర పట్టదు. அவர்களுக்கு சண்டை போடாவிட்டால் அவர்களுக்கு தூக்கமும் வராது. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు ఒక్కరోజు పోట్లాడకపోతే వాళ్ళకి మనసు నెమ్మదిగా ఉండదు. காலையிலே எழுப்பினதிலிருந்து இரவிலே படுக்கும் வரைக்கும் அவர்கள் சண்டை போடவில்லை என்றால் அவர்களுக்கு தூக்கமே வராது. వారములో ఒక రోజైనా పోట్లాడలేకపోతే వారికి మనసు సరిగా ఉండదు. அவர்கள் வாரத்திலே ஒரு நாள் கூட அவர்கள் சண்டை போடாவிட்டால் அவர்களுக்கு மனதே சரியாகிறார். లేదా నెలలో ఒక రోజన్నా పోట్లాడలేకపోతే వారికి తృప్తి ఉండదు. அவர்களுக்கு இல்லாவிட்டால் ஒரு மாதத்திலே ஒரு தடவையாவது அவர்கள் சண்டை போடாவிட்டால் அவர்களுக்கு ஒரு திருப்தி வராது. 3 నెలలకి ఒకసారన్నా పోట్లాడలేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. அவர்களுக்கு இல்லை என்றால் 3 மாதத்திலே ஒரு முறையாவது அவர்கள் இவ்விதமாக சண்டை போடாவிட்டால் அவர்களுக்கு లేదా திருப்தி வராது. 6 నెలలుగా ఒకసారైనా పోట్లాడలేకపోతే వారికి నెమ్మది ఉండదు. இல்லாவிட்டால் 6 மாதத்திலே ஒரு முறையாவது அவர்கள் சண்டை போடாவிட்டால் அவர்களுக்கு திருப்தி வராது. లేదా సంవత్సరానికి కనీసం ఒక్క రోజైనా పోట్లాడలేకపోతే వాళ్ళకి మనసు బాగా ఉండదు. இல்லாவிட்டால் வருடத்திலே ஒரு முறையாவது அவர்கள் சண்டை போடாவிட்டால் அவர்களுக்கு ஒரு திருப்தியே வராது. అందువల్ల గొడవలను పోట్లాటల్ని అసమాధానాన్ని కప్పిపెట్టే గ్రూపు వారు కారు. இவ்விதமாக சண்டைகளையும் போராட்டங்களையும் இவ்விதமாக இணங்காதவர்களுமாக இவர்கள் காணப்படுகிறார்கள். ఎల్లప్పుడూ కూడా ఆ గొడవలను అసమాధానాన్ని క్షమించిన స్వభావాన్ని పోట్లాటల్ని వీటన్నిటిని అప్పుడప్పుడు పురికొల్పేటువంటి జనులే అతి ద్వేషులు. இவ்விதமாக அவ்வப்போது அவர்கள் சண்டை போடுவர்களாகவும் அசமாதான கிரியைகள் உடையவர்களாகவும் இணங்காதவர்களுமாக காணப்படுகிற இந்த காரியங்கள் உடையவர்கள் தான் இந்த கூட்டத்தார். అందువల్ల వీరికి ఆంగ్లంలో ట్రూస్ బ్రేకర్స్ అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் ஆங்கிலத்திலே இந்த கூட்டத்தாரை குறித்து ரூல்ஸ் பிரேக்கர்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక వారు ఒక్కరోజు కూడా నెమ్మదిగా ఉండనే ఉండరు. அவர்கள் ஒரு நாளாவது அவர்கள் இளைப்பாறுதலோடு இருக்க மாட்டார்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகும். యొక్క 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మనము చదువుకునే యొక్క భాగమునకు మరలా మనం వచ్చినట్లయితే, இந்த 2ஆம் தீமோத்தேயு 3ஆம் அதிகாரத்திலே நாம் வாசித்த பாகத்திற்கு மறுபடியும் நாம் வருவோம் என்றால் ఇది ఇక్కడ రాయబడి ఉన్నది అతి ద్వేషులు అని రాయబడి ఉన్నది. இங்கே எழுதப்பட்டிருக்கிறது இணங்காதவர்கள் என்று. కనుక క్షమింపబడనటువంటి ఒక స్వభావము, గొడవలు, పోట్లాటలు, ఇటువంటి దుష్ట స్వభావం కలిగిన
జనులకి ఈ యొక్క స్వభావము వర్తిస్తుంది. இந்த இந்த இணங்காதவர்கள் என்றால் அவர்கள் சண்டை போடுவர்களாகவும் போராட்டப்படுவர்களாகவும் இருக்கிற இந்த స్వభావముடைய ஒரு கூட்டத்தாரை இது காண்பிக்கிறது. అందువల్ల వీరికి పేరు తెలుగులో రాయబడి ఉన్నది అతి ద్వేషులు అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இதை குறித்து தெலுங்கிலே இவர்கள் இணங்காதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఏ మాత్రము కూడా దయా దాక్షం లేకుండా క్షమించని వారు, அவர்கள் எந்த விதத்திலும் தயவு தாட்சிணியம் இல்லாமல் மன்னிக்காதவர்கள். ఈ దినాలలో అనేక మంది ఈ యొక్క అతి ద్వేషుల యొక్క గ్రూపులో ఉండి విడాకులు, పోట్లాటలు, పలు విధమైనటువంటి స్వభావాలతో సమాజం కనబడుతున్నది. இவ்விதமாக இந்த இணங்காதவர்கள் கூட்டத்தில் இருக்கிறவர்கள் தான் அவர்கள் தங்களுடைய ஜீவியத்திலே இவ்விதமாக டைவர்ஸ் என்றும் இவ்விதமாக போராட்டங்கள் என்றும் ఎదుర్పు సండగలు என்றும் அவர்கள் செய்கிறார்கள். విధమైన పోలీస్ కేసులు, కోర్టులు, పలు విధమైనటువంటి క్షమింపబడిన అనుభవంతో మనుషులు ఈ దినాలలో జీవిస్తున్నారు. அவ்விதமாக போலீசுகள் என்றும் கேசுகள் என்றும் அவர்களுடைய ஜீவியத்திலே ஒரு மன்னியாத ஸ்வபாவம் அவர்களில் இருப்பதினால் அவர்கள் అవిధமாக న్యాయము అన్యాయము లేకుండా న్యాయాన్ని బ్రద్దలు చేసేవారే ఈ అతి ద్వేషులు. நியாயமும் நீதியும் இல்லாதவர்களாய் தேவனுடைய வார்த்தையை உடைக்கப்படுவர்களாகத்தான் இவர்கள் காணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దీనిని బైబిల్లో ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, இதை குறித்து வேதத்திலே ஒரு உதாரணத்தை நாம் பார்ப்போம் என்றால், దావీదు సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు தாவீதுடைய சவுலுடைய ஜீவித்தை நாம் பார்ப்போம் என்றால், ఆ దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. இந்த தாவீதுக்கு கர்த்தர் அவனோடு இருந்தார். సౌలు యొక్క కుమార్తె దావీదుని ప్రేమించింది. இந்த சவுலுடைய குமாரத்தியோ இந்த தாவீதை நேசித்தாள். అప్పుడు సౌలు దావీదుకి విరోధముగా ఒక శత్రువుగా మారాడు. அப்பொழுது இந்த சவுல் தாவீதுக்கு விரோதமாக ஒரு சத்ருவாக மாறினான். ఒక ప్రక్క దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, ஒரு ఒక ప్రక్క నా కూతురు దావీదుని ప్రేమించింది. ஒரு பக்கத்திலே கர்த்தர் இந்த தாவீதுக்கு துணையாக இருக்கிறார், இன்னொரு பக்கத்திலே என்னுடைய சொந்த மகள் தாவீதை நேசிக்கிறாள். దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, தேவன் என்னை கைவிட்டு விட்டார். ఇక ఇది మనసులో పెట్టుకొని సౌలు దావీదుకి ఒక నిత్యమైన శత్రువుగా మారాడు. இதை மனதிலே அவன் வைத்துக் கொண்டு தாவீதுக்கு இந்த சவுல் ஒரு நித்திய சத்ருவாக மாறிவிட்டான். మొదటి సమూయేలు గ్రంథానికి వచ్చినట్లయితే முதலாம் சாமுவேலுக்கு நாம் வருவோம் என்றால் 18వ అధ్యాయమునకు రండి. 18ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். ఆఖరు 2 వాక్యాలు చదువుకుందాం. கடைசி 2 వచనங்களை వాసిపోం. ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడేలను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచురా. 18వ అధ్యాయము 28, 29 నుండి. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండేను. ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండేను. அவன் என்னாலும் தாவீதுக்கு சத்ருவாகவே இருந்தான். ఆ దావీదుకి దావీదు సౌలుకి శత్రువుగా ఉన్నాడు. இந்த சவுல் தாவீதுக்கு சத்ருவாக இருக்கிறான். ఒక ప్రక్క దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు, ஒரு பக்கத்திலே தேவன் தாவீதுக்கு துணையா இருக்கிறார். తన యొక్క సొంత కుమార్తె దావీదుని ప్రేమించి ఆ వివాహం జరిగిన తరువాత ఇది చూచి ఓరవలేక సౌలు ఎల్లప్పుడూ దావీదుకి విరోధంగా క్రియ చేస్తూనే ఉన్నాడు. தன்னுடைய சொந்த மகள் தாவீதை நேசித்து விவாகத்திற்கு பின்பாக அவர்கள் இணைந்த பின்பு தாவீது இந்த சவுல் இதை மனதிலே வைத்துக் கொண்டு அவனுக்கு விரோதமான சத்ருவாய் மாறினான். ఈ యొక్క శత్రుత్వము అనేది సౌలు ఒక్క రోజు కూడా దావీదుని క్షమించలేకపోతున్నాడు. இந்த சத்ருவத்தினால் அவன் தாவீதை ஒரு நாள் கூட மன்னிப்பதற்கு அவன் ஆயத்தமாயில்லை. దావీదును చూస్తే చాలు అరికాల మొదలుకొని నడినెత్తి వరకు సౌలుకి తిక్క రేగిపోతుంది. இந்த தாவீதை பார்த்தால் போதும் சவுலுக்கு உச்சந்தலிருந்து உள்ளங்கால் வரைக்கும் அவனுக்கு கோபம் ஏறிவிடும். దావీదు కనబడితే చాలు చంపి ఒకే పోడు పొడిచి చంపాలని ఒక కోపం ఉంటుంది. இவன் தாவீதை பார்த்தால் ஒரேடியாய் குத்தி கொன்று போட வேண்டும் என்று அவனுக்கு வரும். అసలు క్షమించాలి అనేటువంటి స్వభావము సౌలు యొక్క మనసులో కూడా లేదు. அவனுக்கு மன்னிக்க வேண்டும் என்கிற ஒரு சின்ன எண்ணம் கூட அவனுடைய இதயத்திலே இல்லை. అనుక్షణము కూడా ఒక నిత్య శత్రువుగా దావీదుని తలంచి ఉన్నాడు. ஒவ்வொரு நொடியும் கூட அவன் தாவீதை
தன் சத்துருவாகவே எண்ணினான். ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే నెలలో మన కన్వెన్షన్. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, வருகிற மாதத்திலே நம்முடைய கன்வென்ஷன். ఈ కన్వెన్షన్ కి దైవ జనులందరూ కూడా సమాధానముతో కనబడాలి. இந்த కన్వెన్షனுக்கு நாம் தேவ ஜனங்கள் எல்லாரும் சமாதானத்திலே காணப்பட வேண்டும். క్షమించవలసిన జనులను క్షమించాలి. நாம் மன்னிக்க வேண்டியவர்களை நாம் மன்னிக்க வேண்டும். మనలో ఉన్న కొరతలు తప్పిదములు ఒప్పుకొని కన్వెన్షన్ కి పరిశుద్ధపరచబడాలి. நம்முடைய இதிலே காணப்படுகிற நம்முடைய குற்றங்கள் குறைகளை நாம் அறிக்கையிட்டு கன்வென்ஷனிலே சுத்திகரிக்கப்பட்டு காணப்பட வேண்டும். అతి ద్వేషము కలిగిన మనుషులుగా ఎవరు కన్వెన్షన్ లో కనబడకూడదు. நம்மிலே இணங்காதவர்களாக இந்த கன்வென்ஷனில் யாரும் காணப்படக்கூடாது. మీ యొక్క కుటుంబములో గాని, உங்களுடைய குடும்பத்திலாவது, వ్యాపారములో గాని, உங்களுடைய வியாபாரத்திலாவது, ఉద్యోగ స్థలాల్లో గాని, உங்களுடைய ఉద్యోగத்திலாவது, సంఘములో గాని, సభయిలాவது ఎవరెవరు మీరు క్షమించలేని వారుగా ఉంటున్నారో వారందరినీ ఈ దినమే వారిని క్షమించి మనం ఫ్రీగా మారాలి. இதுவரைக்கும் யாரையும் மன்னியாதவர்கள் சென்று நாம் மன்னித்து நாம் இன்று விடுதலை பெறுவோம். కనుక సౌలు వలె దావీదుని క్షమించలేని స్థితిలో ఎవరు కనబడకూడదు. இந்த சவுலை போல தாவீதை மன்னியாத அந்த சுவாபத்திலே நம்மில் யாரும் காணப்படக்கூடாது. దావీదుకి విరోధముగా సౌలు క్రియ చేస్తున్నాడు. தாவீதுக்கு விரோதமாக இந்த சவுல் கிரியை செய்தார். ఆ దావీదును ఒక శత్రువుగా క్షమించలేని వాడుగా సౌలు కనబడుతున్నాడు. இந்த தாவீதுக்கு சவுல் ஒரு மன்னிக்க முடியாத ஒரு சத்துருவாக காணப்பட்டான். ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే, ஒருவேளை அந்த நிலையிலேதான் நாமும் காணப்பட்டால் మన కన్వెన్షన్ దేవుడు ఆస్వాదించలేడు. நம்முடைய కన్వెన్షన్ தேவன் ஆஸ்வதிக்க மாட்டார். మన కన్వెన్షన్ కి అడ్డుగా కనబడుతున్నాము. நாம் நம்முடைய கன்வென்ஷனுக்கு ஒரு தடையாக காணப்படுவோம். అందువల్ల ఈ యొక్క స్వభావము కలిగిన వారే అతి ద్వేషులు అని రాయబడి ఉన్నది. ஆகியால் இந்த சுவாபம் உள்ளவர்கள் தான் இந்த இணங்காதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి స్వభావము సంఘములోనికి ప్రవేశించకూడదు. இப்படிப்பட்ட ஒரு சுவாபம் சபையிலே பிரவேசிக்க கூடாது. క్షమింపబడనటువంటి స్వభావము, సమాధానము లేని జనుల యొక్క స్వభావము వీరు దుష్టులు అని యెషయా గ్రంథములో రాయబడి ఉన్నది. இந்த மன்னிக்காத சுவாபம் உடையவர்கள், இந்த சமாதானம் இல்லாதவர்கள், இவர்கள் தான் துஷ்டர்கள் என்று ஏசாயா புஸ்தகத்தில் எழுதப்பட்டிருக்கிறது. దుష్టులకి సమాధానం ఉండదని రాయబడి ఉన్నది. துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை என்று எழுதப்பட்டிருக்கிறது. యెషయా గ్రంథము 57 చివరి 2 వాక్యాలు. భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు. దాని చెలములు బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. துன்மார்க்கருக்கு சமாதானம் இல்லை என்று என் தேவன் சொல்லுகிறார். దుష్టులకు నెమ్మది ఉండదు. துன்மார்க்கனுக்கு சமாதானம் இராது. ఇది లోకములో ఉన్న జనులకి క్షమించే స్వభావం ఉండదు, వారికి సమాధానం ఉండదు. இந்த உலகத்தில் இருக்கிற ஜனங்களுக்கு மன்னிக்கிற சுபாவம் இராது, அவர்களுக்குள்ளே சமாதானமும் இராது. వారు దేవుని నమ్మని జనులలో అటువంటి స్వభావం ఉంటుంది. அவிதமாக தேவனை நம்பாத ஜனங்களிடத்திலே அவிதமான சுபாவம் ఆ காணப்படுகிறது. దుష్టులకి సమాధానం ఉండదు. அந்த துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை. లేదా క్షమించేటువంటి స్వభావము వారికి ఉండదు. மன்னிக்கிற சுபாவமும் அவனுக்குள்ளே இராது. ఈ సమాధానము లేని స్వభావము, క్షమింపబడిన స్వభావము అది సంఘములోనికి ఎంటర్ అవ్వకూడదు. இந்த சமாதானம் இல்லாத சுபாவமும் இந்த மன்னிக்க கூடாத சுபாவமும் இது சபைக்குள்ளே பிரவேசிக்க கூடாது. ఈ రెండు స్వభావాలు సంఘములోనికి, దేవుని బిడ్డలోనికి ప్రవేశించకూడదు. இந்த ரெண்டு சுபாவங்களும் சபைக்குள்ளே தேவனுடைய பிள்ளைகளிடத்திலே பிரவேசிக்க கூடாது. బయట లోకములో ప్రవేశించింది, దేవుని నమ్మని జనులోనికి ప్రవేశించిందంటే అది వేరే విషయము. ஏதோ வெளியே உலகத்திலே பிரவேசித்தது, உலகத்தில் இருக்கிற அந்நிய ஜனங்களுக்குள்ளே பிரவேசித்தது என்றால் அது வேறு காரியம். కానీ దేవుని జనుల్లోనికి, దేవుని యొక్క సంఘములోనికి అది ప్రవేశించకూడదు. ஆனால் தேவனுடைய சபைக்குள்ளே, தேவனுடைய ஜனங்களுக்குள்ளே அது பிரவேசிக்க கூடாது. అందువల్ల పౌలు అంత్య దినములలో అపాయకరమైన కాలముల వచ్చునని తెలుసుకొనుము. ஆகியால் தான் அப்போஸ்தலனாகிய பவுல் கடைசி காலங்களிலே கொடிய காலங்கள் வரும் என்று அவர் எச்சரிக்கிறார். ఈ యొక్క అంత్య దినములలో అపాయకరమైన కాలములో ఒక గ్రూపు వారే ఈ అతి ద్వేషులు. இந்த கடைசி நாட்களிலே கொடிய காலங்களிலே சபையிலே காணப்படுகிற ஒரு கூட்டத்தார் தான் இந்த இணங்காதவர்கள். ఈ యొక్క అతి ద్వేషులు అనగా క్షమింపబడిన స్వభావము కలిగిన వారు, సమాధానము లేని వారు. இந்த இணங்காதவர்கள் என்றால் அவர்கள் மன்னிக்காத சுபாவமுடையவர்கள், அவர்கள் தான் சமாதானம் இல்லாதவர்கள். లేదా ఎల్లప్పుడు కూడా గొడవలు, పోట్లాటలు ఇవన్నీ కూడా కావాలని ఎదురు చూసేవారు. இல்லாவிட்டால் எப்பொழுது சண்டை போட வேண்டும், போராட்டம் செய்ய வேண்டும் என்று அவர்கள் எதிர்நோக்குகிறவர்கள். అది లేకపోతే
వారికి ఇక నిద్రే పట్టదు. அப்படிப்பட்ட காரியங்கள் அவர்களுக்கு ஜீவித்து இல்லாவிட்டால் அவர்களுக்கு தூக்கமே வராது. ఆ యొక్క గొడవలు పోట్లాటలు అవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్యతో కొంతమందికి సమానము. அவ்விதமாக சண்டைகளும் போராட்டங்களும் அவருக்கு ஜீவித்தோடு அவர்களுக்கு காணப்படுகிற ஸ்பாவங்கள். ఈ యొక్క అతి ద్వేషులు అనగా దేవుని యొక్క న్యాయమును బ్రద్దలు చేసేవారని అర్థము. இந்த இணங்காதவர்கள் தான் தேவனுடைய கற்பனைகளை உடைத்து போடுகிறவர்கள். కనుక ఈ 4 స్వభావాలు ఈ అతి ద్వేషులుగా వారు గుర్తుగా ఉంటున్నారు. இந்த 4 స్వభావங்களும் இணங்காதவர்களுக்கு அடையாளமாக இருக்கிறார்கள். కనుక ఒక్క దినము కూడా వారు మౌనముగా ఉండలేరు. ஒரு நாள் கூட அவர்கள் மௌனமாகிறார். కనుక వారికి ఎల్లప్పుడు కూడా ఈ యొక్క యుద్ధములు పోట్లాటలు గొడవలు ఉండాలి. எப்பொழுதும் கூட அவர்களுக்கு யுத்தங்களும் போராட்டங்களும் சண்டைகளும் இருக்க வேண்டும். రెండవదిగా క్షమింపబడిన స్వభావము వారిలో ఉంటుంది. இரண்டாவதாக மன்னிக்காத சுவாபம் அவர்களுக்குள்ளே இருக்கிறது. మూడవదిగా సమాధాన పడని ఒక స్వభావము వారిలో ఉంటుంది. மூன்றாவதாக சமாதானப்படாதபடிக்கு இருக்கிற சுவாபம் அவர்களுக்குள்ளே నాలుగవదిగా దేవుని న్యాయాన్ని బ్రద్దలు చేసే స్వభావము వారిలో ఉంటుంది. நான்காவதாக தேவனுடைய நியாயங்களை உடைத்து போடுகிற சுவாபம் அவர்களுக்குள்ளே ఈ இருக்கிறது. 4 స్వభావాలు కలిగిన వారే అతి ద్వేషులు. இந்த 4 சுவாபங்கள் உடையவர்கள் தான் இந்த இணங்காதவர்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ స్వభావము సంఘములోనికి ఎంటర్ అవ్వకూడదు. இந்த சுவாபம் சபைக்குள்ளே பிரவேசிக்க ఈ கூடாது. స్వభావము దేవుని బిడ్డలోనికి ప్రవేశించకూడదు. இந்த சுவாபம் தேவனுடைய பிள்ளைக்குள்ளே பிரவேசிக்க கூடாது. అందువల్ల పౌలు సంఘానికి ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ஆகையால் தான் பவுல் அங்கே எழுதும்போது கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்று எச்சரிக்கிறார். సాధ్యమైనంత వరకు సమాధానము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. கூடுமானவரை நீங்கள் சமாதானம் உடையவர்களாக ஜீவிக்க வேண்டும். అందువలన అపోస్తలుడైన పౌలు దెస్సలోని సంఘానికి తెలియజేస్తున్నాడు. ஆகையால் தான் அப்போஸ்தலனாகிய பவுல் தெசலோனிய சபையாருக்கு சொல்லுகிறார். 2వ దెస్సలోని రాసిన పత్రిక 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే 2 தெசலோனியர் 3ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ ఆయన సమాధానాన్ని గురించి తెలియపరుస్తున్నాడు. அங்கே அவர் சமாதானத்தை குறித்து சொல்லுகிறார். 16వ వాక్యం 16ஆம் வசனம். సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతును మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికీ తోడయుండును గాక. సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను సమాధానం మీకు అనుగ్రహించును గాక. சமாதானத்தை கர்த்ததாமே எப்பொழுதும் சகல விதத்திலும் உங்களுக்கு சமாதானம் தந்தருள்வாராக. సమాధానకర్త యొక్క ప్రభువు ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకే ఆయన సమాధానం అనుగ్రహించును గాక. சமாதானத்தின் கர்த்ததாமே எப்பொழுதும் சகல விதத்திலும் உங்களுக்கு சமாதானத்தை தந்தருள்வாராக. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? இந்த வசனத்தின் அர்த்தம் என்ன? ఎల్లప్పుడూ నేను సమాధానముతో ఉంటున్నాను అనేటువంటి అనుభవం కలిగిన వారు దయచేసి చేతులెత్తండి. எப்பொழுதும் நான் சமாதானத்தின் அனுபவம் உடையவனாக இருக்கிறேன் என்று சொல்லுகிறவர்கள் நீங்கள் உங்கள் கரங்களை உயர்த்துங்கள். సదస్సు మధ్యలో ఎంతమంది ఉన్నారు? சகோதரர் மத்தியிலே எத்தனை பேர் இருக்கிறீர்கள்? సహోదరుల మధ్యలో ఎంతమంది ఉన్నారు? சகோதரிகள் மத்தியிலே எத்தனை பேர் இருக்கிறீர்கள்? ఒక్క దినము కూడా ఎటువంటి సమస్య ఎటువంటి గొడవలు అసమాధానం మాకు లేదు. ஒரு நாள் கூட எனக்கு எந்த விதமான சண்டையும் எந்த விதமான போராட்டமும் இல்லை. ఉద్యోగములోను వ్యాపారములోను ఇంటిలోను బయట ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎక్కడ కూడా ఏ సమస్య మాకు లేదన్న వాళ్ళు చేతులెత్తండి. என்னுடைய குடும்பத்திலோ நான் வேலை செய்கிற இடத்திலோ உள்ளேயோ வெளியேயோ எந்த விதத்திலும் எந்த விதமான அசமாதான காரியமும் என்னிலே இல்லை என்கிற கரங்களை உயர்த்துங்கள். ఏదో 2-3 మాత్రమే ఉన్నారు. ஏதோ 2 பேர் 3 பேர் மாத்திரம் தான் ఇద్దరు இருக்கிறார்கள். బ్రదర్ సైడ్ ఇద్దరు సిస్టర్ సైడ్ ఇద్దరు ఉన్నారు. பிரதர் சைடு 2 பேர் சிஸ்டர் சைடு 2 பேர் மாத்திரம் இருக்கிறார்கள். కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ஆனா தேவனுடைய வசனம் என்ன சொல்கிறது? సమాధానకర్త యొక్క దేవుడు ఎల్లప్పుడూ మీకు ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించునుగాక. சமாதானத்தை கர்த்ததாமே எப்பொழுதும் சகல விதத்திலும் உங்களுக்கு சமாதானத்தை தந்தருள்வாராக. ఎల్లప్పుడూ ఈ సమాధానమును కాపాడుకోవాలి. நீங்கள் எப்பொழுதும் இந்த சமாதானத்தை காத்துக்கொள்ள வேண்டும். అనుభవం ఈ దినాలలో సంఘములో కూడా లేకుండా కనబడుతున్నది. இப்பொழுது இந்த நாட்களிலே சபையிலும் இந்த அனுபவம் காணாதபடிக்கு இருக்கிறது. అందువల్ల వీరికి పేరేమిటంటే అతి ద్వేషులు. ஆகையால் தான் உங்களுக்கு பெயர் என்னவென்றால் இணங்காதவர்கள். అతి ద్వేషులు అనగా అర్థం ఏంటి? இந்த இணங்காதவர்கள் என்றால் அர்த்தம் என்ன? సాధారణంగా ఒక మనిషి మనకి ఇష్టపడకపోతే మనం ద్వేషిస్తాం. ஒரு சாதாரணமாக ஒரு மனுஷன் நமக்கு பிரியமா இல்லாவிட்டால் அவரை நாம் வெறுக்கிறோம். అతి ద్వేషులు అంటే అసలు అవసరమైతే నోట్లోండి ఉమ్మి ఊసి వాళ్ళ ముఖం మీద వేస్తారు. అదే అతి ద్వేషులు. அதிகமாக துவேஷிக்கிறவர்கள் என்றால் அவர்களுக்கு தேவை என்றால் முகத்தில் கூட துப்பி விடுவார்கள். లేనట్లయితే చెయ్యి తీసుకొని
ఇక వారిని కొట్టడానికి కూడా ప్రయాసపడతారు. இல்லாவிட்டால் கையை தூக்கி அடித்து விடுவார்கள். కనుక ఈ విధముగా అతి ద్వేషులు అనగా 100% వారిని చీ పో అని ద్వేషించడం. இவ்விதமாக மிகவும் துவேஷிக்கிறவர்கள் என்றால் அவர்கள் சீ போ என்று சொல்லுகிறவர்கள். వారితో మాట్లాడడానికి అసలు ఇష్టపడరు. அவர்களோடு பேசுவதற்கு இவர்கள் பிரியப்படார். వారి యొక్క ముఖము చూడడానికి ఇష్టపడరు. அவர்களுடைய முகத்தை பார்ப்பதற்கு இவர்கள் பிரியப்பட மாட்டார். వారికి ఏ మేలు చేయడానికి ఇష్టపడరు. அவர்களுக்கு எந்த நன்மை செய்வதற்கு இவர்கள் வாஞ்சிக்க மாட்டார். కంప్లీట్ గా శత్రువుని ద్వేషించిన విధముగా ద్వేషించడము. அவர்கள் சத்துருவை வெறுப்பதை போல அவர்களை வெறுப்பதுதான். అంత్య దినములలో రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన దేవునికి జనులలో సంఘములో ఈ స్వభావం బయలుదేరుతుంది. இங்கே கடைசி நாட்களிலே கொடிய காலங்களிலே சபையிலே ஞானஸ்நானம் எடுத்து அவர் சுதாவின் அபிஷேகம் பெற்ற தேவனுடைய ஜனங்களுக்குள்ளே இந்த கொடிய சுபாவம் ఈ வெளிப்படுகிறது. స్వభావము బయట మనుషులలో ఉన్నా పర్వాలేదు. இந்த சுபாவம் வெளி மனிதர்களிடத்திலே காணப்பட்டால் பரவாயில்லை. కానీ ఆ స్వభావము సంఘములోనికి ప్రవేశించకూడదు. ஆனால் அந்த சுபாவம் சபைக்குள்ளே பிரவேசிக்க கூடாது. ఆ స్వభావము దేవుని బిడ్డలోనికి ప్రవేశించకూడదు. அந்த சுபாவம் தேவனுடைய பிள்ளைக்குள்ளே பிரவேசிக்க கூடாது. ఈ క్షమింపబడిన స్వభావము సమాధానములైన స్వభావం ఈ అతి ద్వేషులు దేవుని న్యాయాన్ని బ్రద్దలు చేసే ఈ స్వభావము ఒక శాపమైంటున్నది. இவ்விதமாக இந்த சண்டை போடுகிற சுபாவம், அசமாதானமா இருக்கிற சுபாவம், மன்னிக்க கூடாத சுபாவம், இந்த இணங்காத சுபாவம், இந்த தேவனுடைய கற்பனை உடைத்து போடுகிற சுபாவம் அது நமக்குள்ளே இருக்கக்கூடாது. లేదా ఎల్లప్పుడు కూడా గొడవలు పోట్లాడలను మంచి నీళ్ళ వలె త్రాగుతూ ఈ స్వభావము కలిగిన వారు ఇది ఒక శాపము. இவ்விதமாக சண்டைகளையும் போராட்டங்களையும் துவேஷங்களையும் தண்ணீரை போல குடித்துக் கொண்டிருந்தவர்களுக்கு இது ஒரு கெட்ட சுபாவம். ఈ యొక్క స్వభావము ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో ఉన్నది. இந்த சுபாவமானது ஆதியாகமம் 13ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலே இருக்கிறது. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ రాయబడి ఉన్నది నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగజేసేదను. இங்கே உன் வித்துக்கும் அவள் வித்துக்கும் உன் சந்ததிக்கும் அவள் சந்ததிக்கும் பகை உண்டாக்குவேன். పగ వైరము నేను కలుగజేసేదను. இந்த பகை என்கிற விரோதத்தை உண்டாக்குவேன். ఈ పగ వైరమే అతి ద్వేషాన్ని బయలుపరుచున్నది. இந்த பகை என்கிறதுதான் அதிக எதிர்ப்பை துவேஷத்தை ఈ காட்டுகிறது. యొక్క వైరము అనేది బైబిల్లో ఇక్కడే ప్రారంభమై ఉన్నది. இந்த பகை என்பது வேதத்திலே இங்கேதான் ఈ ஆரம்பமாயிருக்கிறது. పగ వైరం అనేది దేవుడిచ్చిన శాపాలలో ఇది ఒక శాపమైంటున్నది. இந்த பகை என்கிறது இது தேவன் கொடுத்த சாபங்களிலே ஓர் சாபமா இருக்கிறது. దినాలలో అనేక మందికి ఇతరుల మీద పగ వైరము అనేది ఉంటుంది. இங்கே இந்நாட்களிலே மற்றவர்கள் மீது சிலருக்கு பகை விரோதங்கள் இருக்கிறது. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసం మీద, ஒரு விசுவாசிக்கு இன்னொரு விசுவாசி மீது, ఒక సహోదరికి ఇంకొక సహోదరి మీద, ஒரு சகோதரிக்கு இன்னொரு சகோதரி மீது, ఒక సహోదరుడికి ఇంకొక సహోదరి మీద ஒரு சகோதரனுக்கு இன்னொரு சகோதரி ఈ மீது పగ వైరం అనేది ఆది కాండములోనే రాయబడి ఉన్నది. இந்த பகை என்கிற இந்த விரோதம் அது ஆதியாமத்திலே ఈ எழுதப்பட்டிருக்கிறது. పగ వైరం అనేది దేవుని శాపాలలో ఇది ఒక శాపము. இந்த பகை விரோதம் என்கிறது தேவனுடைய சாபங்களிலே இது ஒரு சாபம். ఈ దినాలలో పగ వైరం అనే శాపము అనేక జీవితాలలో ఉన్నది. இந்த பகை என்கிற இந்த விரோதம் என்கிற சாபம் அநேக ஜீவித்திலே இந்நாட்களிலே இருக்கிறது. అందువల్ల ఇతరుల మీద పగ వైరము పెట్టుకొని క్షమించలేని వారుగా ఉంటున్నారు. ஆகையால்தான் மற்றவர்கள் மேல் அவர்கள் பகை விரோதத்தை வைத்துக் கொண்டு அவர்களை மன்னியாதவர்களாக காணப்படுகிறார். సమాధానము లేని వారుగా కనబడుతున్నారు. சமாதானம் இல்லாதவர்களாய் காணப்படுகிறார். ఎల్లప్పుడూ గొడవలు పోట్లాటలు యుద్ధములు వైరములు కలిగి జీవిస్తున్నారు. எப்பொழுதும் யுத்தங்களும் போராட்டங்களும் சண்டைகளும் பகைகளும் அவர்கள் உருவாக்கி அவர்கள் காணப்படுகிறார். అవసరమైతే దేవుని న్యాయాన్ని వారు బ్రద్దలు చేస్తున్నారు. அவர்களுக்கு தேவைப்படும் போது தேவனுடைய கற்பனை உடைத்து போடுகிறார். అందువల్ల వారు అతి ద్వేషులు అని పౌలు తెలియపరుస్తున్నారు. ஆகையால்தான் அவர்கள் இணங்காதவர்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் குறிப்பிடுகிறார். దీనిని ప్రభువైన యేసు క్రీస్తు తల్లి కుమార్తెకును తండ్రి కుమారుడుకును అత్త కోడలకని కోడల అత్తకును ఎవరి ఇంటి వారు వారికి శత్రువులు అని యేసు ప్రభు కూడా తెలియపరిచారు. இவ்விதமாக கர்த்தராகிய இயேசு கூட ஒரு தாய்க்கு மகளும் ஒரு தகப்பனுக்கு மகனும் ஒரு மாமியாருக்கு மகளும் மருமகளும்
ஒரு மருமகனுக்கு மாமியாரும் ஒருவனுக்கு அவனுடைய வீட்டாரே சத்துருக்களே என்று கர்த்தராகிய இயேசு ఈ சொன்னார். వైరము పగ అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన శాపాలలో ఇది ఒక శాపము. இந்த பகை என்கிற விரோதம் இது தேவன் மனிதனுக்கு கொடுத்த சாபங்களிலே ஒரு சாபம். మానవుడు పాపము వలన ఈ సమాధానమును దేవుని యొద్ద నుండి కోల్పోయి ఉన్నాడు. இந்த మనిதனோ இந்த సమాధానத்தை தேவனிடத்திலிருந்து அவன் இழந்து போனான். దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినందువల్ల మనుష్యుడు దేవుని యొద్ద నుండి సమాధానాన్ని కోల్పోయి ఉన్నాడు. மனிதன் தேவனுடைய கற்பனை மீறினபடினால் தேவனுடைய சமாதானத்தை இழந்து போனான். దేవుడు మనుషుని క్షమించలేని వాడుగా కనబడుతున్నాడు. தேவன் மனிதனை சகிக்க கூடாதவராய் மாறினார். ఈ యొక్క ద్వేషము సమాధానం అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో రాయబడి ఉన్నది. எபேசியர் 2ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தில் இந்த பகையை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అని రాయబడి ఉన్నది. இங்கே அவரே நம்முடைய சமாதானக்காரராகி இருதிருத்தாரை ஒன்றாக்கி பகையான் என்ற பிரிவினையாகிய நடுசுவத்தை தகர்த்தார் என்று எழுதப்பட்டிருக்கிறது. మాకును మీకును ఉండిన ద్వేషమును, உனக்கும் எனக்கும் பகையாக நின்ற பிரிவினையை, ద్వేషము పగ వైరము అని రాయబడి ఉన్నది. பகை பிரிவினை விரோதம் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇది క్షమింపబడనటువంటి ఒక స్వభావము. இது மன்னிக்க கூடாத ஒரு சுவாபம். ఎల్లప్పుడూ యుద్ధములు పోట్లాటలు గొడవలు చేసుకునే ఒక స్వభావము. எப்பொழுது கூட யுத்தங்களும் சண்டைகளும் போராட்டங்களும் செய்து கொள்கிற சுவாபம். ఇది సమాధానము లేని ఒక స్వభావము. இது சமாதானம் இல்லாத ஒரு சுவாபம். దేవునికి న్యాయాన్ని భ్రద్దలు చేసే స్వభావము. தேவனுடைய நியாயங்களை உடைத்து போடுகிற சுவாபம். ఈ అతి ద్వేషులు అనే వారికి ఈ 4 అర్థములు కనబడుచున్నవి. இந்த இணங்காதவர்கள் என்பதற்கு இந்த 4 அர்த்தங்கள் காணப்படுகிறது. మనుష్యుడు పాపము వలన దేవుని యొద్ద నుండి ఆ సమాధానాన్ని కోల్పోయాడు. மனிதன் தன்னுடைய பாவத்தினால் தேவனிடத்திலிருந்து தன்னுடைய சமாதானத்தை இழந்து போனான். మానవునిలోనికి పాపము ప్రవేశించక మునుపు, இந்த மனிதனுக்குள்ளே பாவம் பிரவேசிப்பதற்கு முன்பு ఏదైనా తోటలో 4 సమాధానాలు ఉన్నవి. ஏதேன் தோட்டத்திலே 4 சமாதானங்கள் இருந்தன. దేవునికి మనుషుడికి సమాధానం ఉన్నది. தேவனுக்கு மனுஷனுக்கும் சமாதானம் இருந்தது. మనుషుడికి మృగాలకి సమాధానం ఉన్నది. மனுஷனுக்கு மிருகத்திற்கும் சமாதானம் இருந்தது. మృగాలకి సమాధానం ఉన్నది. மிருகத்திற்கும் இன்னொரு மிருகத்திற்கும் சமாதானம் இருந்தது. మనుషుడికి సమాధానం ఉన్నది. மனிதனுக்கும் மனிதனுக்கும் சமாதானம் இருந்தது. మొట్టమొదటగా మనుషుడికి దేవునికి సమాధానం ఉన్నది. முதலாவதாக தேவனுக்கும் மனிதனுக்கும் ஒரு சமாதானம். రెండవది మనుషుడికి మృగాలకి సమాధానం ఉన్నది. இரண்டாவதாக மனுஷனுக்கும் மிருகத்துக்கும் ஒரு சமாதானம். మూడవది మృగాలకి సమాధానం ఉన్నది. மூன்றாவதாக மிருகத்திற்கு சமாதானம். నాలుగవదిగా మృగాలకి మనుషుడికి సమాధానం ఉన్నది. நான்காவது மனிதனுக்கு சமாதானம். కనుక ఈ విధంగా 4 విధములైన సమాధానములు ఏదైనా తోటలో ఉన్నవి. இவ்விதமாக 4 விதமான சமாதானங்கள் ஏதேன் தோட்டத்திலே இருந்தது. ఎప్పుడైతే మనుషుడు పాపము చేసి దేవునికి దూరస్తుడిగా మార్చబడి ఉన్నాడు, எப்பொழுது தேவனுக்கு விரோதமாக மனிதன் பாவம் செய்தானோ ఈ 4 రకములైన సమాధానముల మనుషుడు కోల్పోయాడు. இந்த 4 விதமான சமாதானங்களை மனிதன் இழந்து போனான். మనుషుడికి దేవునికి సమాధానము లేదు. மனிதனுக்கும் தேவனுக்கும் சமாதானம் இல்லை. మనుషుడికి సమాధానము లేదు. மனுஷனுக்கும் சமாதானம் இல்லை. మృగములకి సమాధానము లేదు. மிருகத்திற்கும் சமாதானம் இல்லை. మనుషుడికి సమాధానము లేదు. மிருகத்திற்கும் மனிதனுக்கும் சமாதானம் இல்லை. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, నూతన బంధన కాలములో యేసు ద్వారా ఆ సమాధానం మరలా ప్రారంభమైనది. இந்த புதிய ஏற்பாட்டு காலத்திலே கர்த்தராகிய இயேசுவின் மூலமாக இந்த சமாதானம் மறுபடியுமாக ஆரம்பமாயிற்று. మొదటి మనుష్యుడైన ఆదాము పాపము వలన ఈ 4 రకములైన సమాధానమును కోల్పోయి ఉన్నారు. ஆதி மனிதனுடைய பாவத்தின் நிமித்தமாக இந்த சமாதானத்தின் 4 பகுதிகள் அது இழந்து போயினார்கள். ఆ తర్వాత యేసు క్రీస్తు ద్వారా ఆ సమాధానం పొందుకున్నాము. அது மறுபடியுமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக அந்த சமாதானத்தை திரும்ப பெற்றோம். రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. ரோமருக்கு எழுதின நிருபம் 5ஆம் அதிகாரம் 1ஆம் வசனம். కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉందము. இங்கே இயேசு கிறிஸ்து மூலமாய் தேவனிடத்திலே நாம் சமாதானத்தை பெறுவோம். యేసు క్రీస్తు ద్వారా సమాధానం అనేది మరలా ప్రారంభింపబడి ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக போல் சமாதானம் மறுபடியுமாக ஆரம்பமாயிற்று. అందువలన ఆయన జన్మించినప్పుడే సమాధాన కర్తని సమాధాన ప్రభువు అని ఒక పేరు ఆయనకు పెట్టబడి ఉన్నది. ஐயோ, அவர் பிறக்கும் போதே அவர் ஒரு சமாதான பிரபு என்று அவருக்கு ஒரு பெயர் வைக்கப்பட்டது. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యానికి మనం వచ్చినట్లయితే ஏசாயா புத்தகம் 9వ அதிகாரம் 6వ వచనத்துக்கு வருவோம் என்றால், ఆయన జన్మించినప్పుడే సమాధానం అనే ఒక పేరు పెట్టబడి ఉన్నది. அவர் பிறக்கும் போதே அவருக்கு ஒரு சமாதான பிரபு என்று பெயர் வைக்கப்பட்டது. ఇలాగనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇతడుగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆయనకి సమాధాన కర్త సమాధాన ప్రభు అని ఒక పేరు పెట్టబడి ఉన్నది. அவருக்கு சமாதான கர்த்தர் என்று சமாதான பிரபு என்று அவருக்கு பெயர் வைக்கப்பட்டது. మొదటి మనుషుడు పాపం వలన మనుషుడు ఆ యొక్క సమాధానమును కోల్పోయిన దినాలలో அந்த ஆதி மனிதன் பாவத்தின் மூலமாக அந்த சமாதானத்தை இழந்த வேளையிலே దేవుని యొక్క శాపాలలో ఆ శాపము మానవుడు పొందుకున్నాడు. அந்த தேவனுடைய சாபத்தையே மனிதன் பெற்றுக்கொண்டான். కానీ నూతన నిబంధన కాలంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆ సమాధానం మరలా పునః ప్రారంభమై ఉన్నది. இங்கே மறுபடியுமாக புதிய ஏற்பாட்டு காலத்திலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மூலமாய் அந்த சமாதானம் மறுபடியுமாக நம்முடைய ஜீவியத்தில் ஆரம்பமாயிற்று. ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు లోకములో జన్మించాడో అప్పుడు భూలోకములో సమాధానం ప్రారంభించబడినది. 2000 ஆண்டுகளுக்கு முன்னதாக எப்பொழுது கர்த்தராகிய இயேசு இந்த பூ உலகத்திலே பிறந்தாரோ அப்பொழுதே சமாதானம் அருளப்பட்டது. యేసు జన్మించినప్పుడు దేవదూతలు ఈ వార్తను పలుకుచున్నారు. கர்த்தராகிய இயேசு பிறந்தபோது தேவதூதர்கள் இந்த வார்த்தையை சொல்லுகிறார். సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి ఇష్టలైన జనులకి భూమి మీద సమాధానము కలుగును. உன்னதத்திலே தேவனுக்கு மகிமையும் பூமியிலே சமாதானமும் என்று அவர்கள் சொல்லுகிறார்கள். లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యానికి వచ్చినట్లయితే லூக்கா சுவிசேஷம் 2వ அதிகாரம் 14వ వచనத்துக்கு வருவோம் என்றால், సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். యేసు జన్మించినప్పుడే సర్వలోకములో దూతల ద్వారా ఒక సమాధానం అక్కడ ఏర్పడినది. கர்த்தராகிய இயேசு பிறந்தபோது தூதர்கள் மூலமாக பூவுலகத்திலே அனைவருக்கும் சமாதானம் அருளப்பட்டது. ఆయన యొక్క జన్మ సమాధానముతో ప్రారంభమైనది. அவருடைய பிறப்பும் சமாதானத்தோடு ஆரம்பமாயிற்று. ఆయన జన్మ సర్వలోకానికి సమాధానము కలుగునగాకని దేవదూతలు పలికి ఉన్నారు. அவருடைய ஜென்மத்தின் மூலமாக முழு உலகத்திற்கு போல் சமாதானம் உண்டாவதாக என்று தேவதூதர்கள் துதித்தார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధానం ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండాలి. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த சமாதானம் தான் நம்முடைய ஜீவியத்திலே எப்பொழுதும் இருக்க வேண்டும். పోట్లాటలు, గొడవలు, యుద్ధములు ఇవి మన జీవితంలోనికి ప్రవేశించకూడదు. சண்டைகளும் போராட்டங்களும் வேஷங்களும் இனி நம்முடைய ஜீவியத்திலே பிரவேசிக்க வேண்டாம். క్షమింపబడని స్వభావం మనలో ఉండకూడదు. மன்னிக்க கூடாத சுவாபம் நம்மிலே இருக்க வேண்டாம். సమాధాన పడని స్వభావం మనలో ఉండకూడదు. சமாதானப்படாத ஒரு சுவாபம் நம்மிலே இருக்க வேண்டாம். దేవుని న్యాయాన్ని భ్రద్దలు చేసే స్వభావం మనలో ఉండకూడదు. தேவனுடைய நியாயங்களை உடைத்து போடுகிற அந்த சுவாபம் நம்மிலே இருக்க வேண்டாம். ఈ యొక్క 4 గ్రూపుల వారు ఈ అతి ద్వేషులు. இந்த 4 கூட்டத்தார் தான் இந்த இனங்காதவர்கள். అనగా ఈ యొక్క అతి ద్వేషులనే గ్రూపులు నీవు నేను కనబడకూడదు. இந்த இனங்காதவர் கூட்டத்திலே நீயும் நானும் காணப்படக்கூடாது. మన యేసు ద్వారా సమాధానం అనేది లోకములో ప్రారంభించబడి ఉన్నది. நம்முடைய கர்த்தராகிய இயேசுவின் மூலமாக இந்த உலகத்திலே சமாதானம் ஆரம்பமாயிற்று. నీ ద్వారా నా ద్వారా మన కుటుంబములో సంఘములో సమాధానం ఉన్నదా లేదా? இதோ உன் மூலமாக என் மூலமாக நம்முடைய குடும்பத்திலே உன்னுடைய குடும்பத்திலே சமாதானம் இருக்கிறதா இல்லையா? మన కన్వెన్షన్ లో నీ ద్వారా నా ద్వారా మనకు సమాధానం ఉండాలి. இந்த கன்வென்ஷனிலே உன் மூலமாய் என் மூலமாய் நமக்கு ஒரு சமாதானம் இருக்க வேண்டும். దుష్టులు, దుర్మార్గులు, సమాధానం లేని అతి ద్వేషులు ఆ కన్వెన్షన్ దినాలలో కనబడకూడదు. அந்த துஷ்டர்களும் துன்மார்க்கரும் சமாதானம் இல்லாத அவர்கள் இந்த கன்வென்ஷனிலே காணப்படக்கூடாது. మన యొక్క కన్వెన్షన్ ఆశీర్వాదకరంగా జరగాలంటే நம்முடைய கன்வென்ஷன் ஆசீர்வாதமாக நடக்க வேண்டும் என்றால் ప్రేమగా
స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ సమాధానము తండ్రి అయిన దేవునిలో కనబడుతున్నది. இந்த சமாதானம் பிதாவாகிய தேவனிடத்திலே காணப்படுகிறது. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. சமாதான கர்த்ததாமே உங்களை பரிபூர்ணமாக பரிசுத்தமாக்குவாராக. తండ్రి అయిన దేవునిలో ఈ సమాధానం అనేది ఉంటుంది. பிதாவாகிய தேவனிடத்திலே இந்த சமாதானம் உண்டு. మొదటి దశలోని రాసిన పత్రిక 5:23. முதலாம் தெசலோனிக்கேயர் 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవము దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఇక్కడ உண்டாகட்டும். తండ్రి అయిన దేవునిలో సమాధానం ఉన్నది. இங்கே பிதாவாகிய தேவனிடத்திலே சமாதானம் உண்டு. దేవునిలో ఒక సమాధానం ఉన్నది. தேவனிடத்திலே ஒரு சமாதானம் உண்டு. ఈ సమాధానం మన ఒక్కొక్కరిలో ఉండాలి. இந்த சமாதானம் தான் நம் ஒவ்வொருவரிலும் இருக்க வேண்டும். దీనిని గురించి కొలసలకు రాసిన పత్రిక కూడా మనం వచ్చినట్లయితే இதை குறித்து கொலேசியர்களுக்கு நிருபத்திற்கு நாம் வருவோம் என்றால் 19వ వాక్యం, మొదటి అధ్యాయం 19. முதலாம் அதிகாரம் 19வது வசனம். ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వీటన్నిటి ద్వారా ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆయన ద్వారా తనతో సమాధాన పడవలని తండ్రి అభిష్టమాయను. இங்கே அவர் மூலமாய் அவரோடு கூட சமாதானப்பட வேண்டும் என்று அவருக்கு பிரியமாய். మన దేవుడు ఆయన సమాధాన కర్త ప్రభు అంటున్నాడు. நம்முடைய தேவன் அவர் சமாதான கர்த்தர், சமாதான பிரபுவாய் இருக்கிறார். మన దేవునిలో సమాధానం అనేది ఉన్నది. நம்முடைய தேவனிலே சமாதானம் உண்டு. లేదా తండ్రిలో సమాధానం ఉన్నది. இல்லை என்றால் பிதாவிலே சமாதானம் உண்டு. అలాగే కుమారుడైన యేసు క్రీస్తులో కూడా సమాధానం ఉన్నది. அவ்விதமாக குமாரனாகிய இயேசு கிறிஸ்துவுக்குள்ளே சமாதானம் இருக்கிறது. కుమారుడులో కూడా సమాధానం ఉన్నది. அந்த குமாரனத்தில் கூட சமாதானம் இருக்கிறது. ఆయన జన్మించినప్పుడు సమాధానము, அவர் பிறக்கும் போதே சமாதானம். ఆయనకు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. சமாதானப்படுவர்கள் பாக்கியவான்கள், அவர்கள் தேவனுடைய புத்திரர் எனப்படுவார். అప్పుడు తండ్రిలోను కుమారుడులోను సమాధానం ఉన్నది. அப்படியானால் பிதாவிலும் குமாரனிலும் சமாதானம் இருக்கிறது. మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునిలో కూడా సమాధానం ఉన్నది. மூன்றாவது ஆளாகிய பரிசுத்தாவியானவரிடத்தில் சமாதானம் காணப்படுகிறது. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికి రాజు అని రాయబడి ఉన్నది. இந்த பரிசுத்தாவியானவராகிய தேவன் சமாதானத்தின் ராஜா என்று எழுதப்பட்டிருக்கிறது. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకుందాం. எபிரேயருக்கு எழுதின நிருபம் 7ஆம் அதிகாரம் 2-3 வசனத்தை வாசிப்போம். ఆ షాలేము రాజును మహోన్నతుడుకు దేవుని యాజకుడునైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగానున్నాడు. అతనికి పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే సాలము రాజని అర్థము. హల్లెలూయా. ఈయన సమాధానమునకు రాజు. இவர்தான் சமாதானத்தின் ராஜா. ఈయనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. இவர்தான் பரிசுத்தாவியானவராகிய தேவனாய் இருக்கிறார். ఈ సమాధానం యొక్క రాజు మీలో ఎంతమంది కావాలి? இந்த சமாதானத்தின் ராஜா உங்களில் எத்தனை பேருக்கு தேவை? తండ్రిలో సమాధానం ఉన్నది. இந்த பிதாவினத்திலே சமாதானம் இருக்கிறது. కుమారుడిలో ఈ సమాధానం ఉన్నది. குமாரனிடத்திலும் சமாதானம் இருக்கிறது. పరిశుద్ధాత్మ దేవునిలో ఈ సమాధానపు రాజు ఉన్నాడు. பரிசுத்த ஆவியானவராகிய தேவனிடத்திலே இந்த சமாதானம் அறிந்திருக்கிறார். అందువల్ల ఈ సమాధానము మనలో ఉండాలి. ஆகையால் இந்த சமாதானம் தான் நம்மிலே இருக்க வேண்டும். ఈ సమాధానం మన హృదయములో ఏలుబడి చేయాలి. இந்த சமாதானமே நம்முடைய இதயத்தை ஆளக்கடவது. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యానికి వచ్చినట్లయితే கொலோசியருக்கு எழுதின 3ஆம் அதிகாரம் 15ஆம் வசனத்துக்கு வரும்போது ఈ యొక్క సమాధానం హృదయములో ఏలుబడి చేయాలి. இந்த தேவ சமாதானம் உங்கள் இதயங்களிலே ஆளக்கடவது. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయనివాడే. கிறிஸ்து உங்களுக்கு கொடுக்கிற தேவ சமாதானம் உங்கள் இதயங்களை ஆளக்கடவது. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవునిలో ఈ సమాధానం అనేది ఉన్నది. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, திரியேக தேவனிடத்திலே இந்த சமாதானம் இருந்தது. మనం ఇతరులను క్షమించే వారిగా కనబడాలి. நாம் మற்றவர்களை மன்னிக்கிறவர்களாக காணப்பட வேண்டும். ప్రతి మనుషుడితో సమాధానం కలిగిన వారుగా ఉండాలి. ஒவ்வொரு மனிதத்திலும் சமாதானம் உடையவர்களாய் காணப்பட வேண்டும். కనుక మనం ఎల్లప్పుడూ యుద్ధములో పోట్లాడే గొడవలకు మనం చోటు ఇవ్వకూడదు. நாம் எப்பொழுதும் யுத்தமும் போராட்டமும் சண்டையும் போடுகிற அந்த சுபாவத்திற்கு நம்மை ஒப்பு கொடுக்க கூடாது. అతి ద్వేషులుగా మనం ఉండకూడదు. நாம் இணங்காதவர்களாக இருக்கக்கூடாது. ఇది ఈ సమాధానము దేవుని రాజ్యములో ఉంటుంది. இந்த சமாதானம் பரலோக ராஜ்யத்திலே இருக்கிறது. దేవుని రాజ్యం భోజనమును
పానమును కాదు గాని தேவனுடைய ராஜ்ய புசிப்பும் குடிப்பும் அல்ல, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందము. அது நீதியும் சமாதானமும் பரிசுத்த ஆவியினால் உண்டாகும் சந்தோஷமா இருக்கிறது. దేవుని యొక్క రాజ్యములో ఈ సమాధానం అన్నది, தேவனுடைய ராஜ்யத்தில் இந்த சமாதானம் உண்டு. ఈ సమాధానం మన హృదయములలో ఏలుబడి చేయాలి. இந்த சமாதானம் நம்முடைய இருதயங்களை ஆள கடவுது. నూతన నిబంధన కాలములో ఈ యొక్క సమాధానము దేవుని యొక్క వాక్యము ద్వారా కలుగుతున్నది. புதிய ஏற்பாட்டு காலத்தில் இந்த தேவ சமாதானம் தேவனுடைய வசனத்தின் மூலமாக நமக்கு உண்டாகிறது. అధికముగా వాక్యము చదివే వారికి, அதிகமாக வசனத்தை வாசிக்கிறவர்களுக்கு, వాక్యం ప్రకారంగా జీవించే వారికి, வசனத்தின்படி ஜீவிக்கிறவர்களுக்கு దేవుని వాక్యము ద్వారా మీకు సమాధానము కలుగుతున్నది. தேவனுடைய வசனத்தின் மூலமாக உனக்கு சமாதானம், పరిశుద్ధాత్మ ద్వారా సమాధానం దొరుకుతుంది. பரிசுத்தாவின் மூலமாக சமாதானம் உண்டாகும். దేవుని వాక్యము ద్వారా సమాధానము దొరుకుతున్నది. தேவனுடைய வசனத்தின் மூலமாக உனக்கு சமாதானம். ఈ యొక్క సమాధానము ఎల్లప్పుడూ మనం పొందుకోవాలి. இந்த சமாதானத்தை நாம் எப்பொழுதும் பெற்றுக் கொள்ள வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క సమాధానము మన హృదయములలో ఏలుబడి చేయాలి. இந்த தேவ சமாதானம் உங்கள் இருதயங்களை ஆள கடவுது. దుష్టుడి సమాధానాన్ని ఏలుబడి చేయబోతున్నాడు. துன்பத்திற்கு இந்த சமாதானம் ஆளுகை செய்ய ఇది முடியாது. నూతన నిబంధనలో ఉన్న వారికి మాత్రమే కాదు, இது புதிய ஏற்பாட்டு காலத்தில் உள்ளவர்களுக்கு மாத்திரமல்ல, పాత నిబంధనలో ఉన్నవారు కూడా దేవుని వారు సమీపించాలంటే సమాధాన బలి వారు చెల్లించాలి. இந்த பழைய ஏற்பாட்டு காலத்தில் இருக்கிறவர்கள் கூட தேவனிடத்தில் சேர வேண்டும் என்றால் இந்த சமாதான பலியை செலுத்த வேண்டும். వారు బలులు దేవుడు అంగీకరించాలంటే, அவருடைய பலிகளை தேவன் அங்கீகரித்தார் என்றால், వారు పాపమును దేవుడు క్షమించాలంటే, அவருடைய பாவங்களை தேவன் மன்னிக்க வேண்டும் என்றால், వారు దేవుని యొద్దకు చేరాలంటే, அவர்கள் தேவனிடை சேர வேண்டும் వారు என்றால், పరిశుద్ధపరచబడాలంటే, அவர்கள் பரிசுத்தமாக்கப்பட வேண்டும் என்றால், యేసుక్రీస్తు జన్మింపక మునిపే పాత నిబంధనలోనే వారు సమాధాన బలులు దేవునికి చెల్లించాలి. கர்த்தராகிய இயேசு கிறிஸ்து பிறக்கும் முன்னதாகவே பழைய ஏற்பாட்டு காலத்திலேயே அவர்கள் சமாதான பலியை தேவனுக்கு செலுத்த வேண்டும். లేవీ కాండం 3వ అధ్యాయం మొదటి నుండి. லேவியராகம் 3ஆம் அதிகாரம் முதல் வசனத்திலிருந்து. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మొగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ సమాధాన బలులు వారు చెల్లించాలని రాయబడి ఉన్నది. இங்கே சமாதான பலியை அவர்கள் படைக்க வேண்டும் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. సమాధానం చాలా ముఖ్యమైనటువంటి ఒక అనుభవము. இந்த சமாதானம் ஒரு முக்கியமான அனுபவம். అప్పుడు పాత నిబంధనలో ఉన్న వారికి అటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం ఉంటే, అప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్న వారికి మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. பழைய ஏற்பாட்டு காலத்தில் இருக்கிறவர்களுக்கு அப்படிப்பட்ட ஒரு சமாதானம் விசேஷமா இருக்கும் போது, புதிய ஏற்பாட்டு காலத்தில் இருக்கிற நமக்கு எப்படிப்பட்ட விசேஷமான சமாதானம் இருக்க வேண்டும். అటువంటి సమాధానమును నూతన నిబంధన కాలంలో మన పరిచర్య సేవ కూడా సమాధాన పరిచర్యని అపోస్తలుడైన పౌలు పలుకుతున్నాడు. இந்த புதிய ஏற்பாட்டு காலத்திலே நம்முடைய ஊழியமும் கூட இது ஒப்புரவாக்குதலின் ஊழியம் என்று அப்போஸ்தலனாகிய பவுல் குறிப்பிடுகிறார். 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుండి మనం చదువుకుంటే ఉన్నది. 2 కొరింథీయులు 5ఆம் அதிகாரம் 18ஆம் வசனத்திலிருந்து வாசித்தால் அது இருக்கும். సమస్తమును దేవుని వలనమైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ సమాధాన పరుచు పరిచర్య మాకు అనుగ్రహించెను. அந்த ஒப்புரவாக்குதலின் ஊழியத்தை அவர் நமக்கு கொடுத்தார். ప్రతి నిబంధన సేవ సమాధాన పరిచర్య. இந்த புதிய ஏற்பாட்டின் ஊழியமோ அது சமாதானத்தின் ஊழியம். అది ధనముకు జీతము కొరకు చేసే సేవ కాదు. அது பணத்திற்காகவும் ஊதியத்திற்காகவும் செய்கிற ஒரு ஊழியம் அல்ல. ప్రతి నిబంధన సేవ సమాధాన పరిచే పరిచర్య. இந்த புதிய ஏற்பாட்டின் ஊழியம் ஒப்புரவாக்குதலின் ஊழியம். పాత నిబంధనలో ఈ సమాధాన బలుల గురించి రాయబడి ఉన్నది. பழைய ஏற்பாட்டு காலத்திலே சமாதான பலிகளை குறித்து ఈ எழுதியிருக்கிறது. సమాధాన ప్రభు అని క్రీస్తు జన్మింపక ముందే రాయబడి ఉన్నది. சமாதானத்தின் பிரபு என்று கிறிஸ்து பிறப்பதற்கு முன்னதாகவே ఆయన எழுதப்பட்டிருக்கிறது. జన్మించినప్పుడు దేవదూతలు పలికేరు. அவர் பிறந்தபொழுது தேவதூதர்கள் சொன்னார்கள். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులో ఈ సమాధానం ఉన్నది. பிதா குமாரன் பரிசுத்த ஆவியானவராகிய தேவனிடத்திலே இந்த சமாதானம் இருக்கிறது. దేవుని యొక్క రాజ్యములో సమాధానం ఉన్నది. தேவனுடைய ராஜ்யத்திலே சமாதானம் இருக்கிறது. పరిశుద్ధాత్మ దేవునిలో సమాధానం ఉన్నది. பரிசுத்த ஆவியானவராகிய தேவனிடத்திலே சமாதானம் దేవుని இருக்கிறது. యొక్క వాక్యములో సమాధానం ఉన్నది. தேவனுடைய வசனத்திலே சமாதானம் இருக்கிறது. ప్రతి నిబంధన సేవ కూడా సమాధాన పరిచర్య. இந்த புதிய ஏற்பாட்டின் ஊழியமும் கூட அது ஒப்புரவாக்குதலின்
ஆவியின் சமாதானத்தின் ஊழியம். సమాధానముతో కలిసి చేసే సేవ పరిచర్య. அது సమాధానத்தோடு கூடி சேர்ந்து செய்கிற ஊழியம். అందువల్ల ఇక పరిచర్య అనేక సందర్భాలలో నిందింపబడుతుంది. ஆகையால்தான் இந்த ஊழியம் அநேக சமயங்களிலே அது நிந்திக்கப்படுகிறது. పౌలు ఒక సందర్భంలో చెబుతున్నాడు, మా పరిచర్య నిందింపబడకుండానట్లు. அப்போஸ்தலனாகிய பவுல் ஒருவரை குறிப்பிடுகிறார், எங்கள் ஊழியம் அது நிந்திக்கப்படாதபடிக்கு. 2 కొరింథీ 6:3 మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలుగు చేయక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం உண்டாகட்ടെ. ఆ పరిచర్య నిందింపబడకుండా ఉండాలి. எங்களுடைய ஊழியம் அது நிந்திக்கப்படக்கூடாது. మన యొక్క సేవ పరిచర్యకి నింద రాకూడదు. நம்முடைய ஊழியத்திற்கு நம்முடைய சேவைக்கு அது நிந்தை வரக்கூடாது. మన కన్వెన్షన్ కి నింద రాకూడదు. நம்முடைய கன்வென்ஷனுக்கு நிந்தை வரக்கூடாது. కన్వెన్షన్ కి నింద రాకుండా ఉండాలంటే இந்த கன்வென்ஷனுக்கு நிந்தை வராமல் இருக்க வேண்டும் என்றால் అందరూ సమాధానము సంతోషంగా ఉండాలి. நாம் எல்லாரும் சந்தோஷம் சமாதானமாக இருக்க வேண்டும். అతి ద్వేషులు ఈ యొక్క గ్రూపులో కనబడకూడదు. இந்த இணங்காதவர்களாய் இந்த கூட்டத்தில் అతి காணப்படக்கூடாது. ద్వేషులనే వారు ఉన్నట్లయితే పరిచర్య నిందింపబడుతుంది. இணங்காதவர்கள் இருப்பார்களானால் அவர்களால் ஊழியம் நிந்திக்கப்படும். మన కన్వెన్షన్ లో నిందల అవమానాలు మనం భరించాలి. நம்முடைய కన్వెన్షனுக்குரிய நிந்தை அவமானங்களை நாம் సహిக்க வேண்டும். నెహెమ్యా కూడా ఈ యొక్క నిందన గురించి పలుకుతున్నాడు. நெகேமியாவு கூட இந்த நிந்தையை குறித்து அவர் குறிப்பிடுகிறார். నెబుకద్నెజరు యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసాడు. இந்த நேபுகாத்நேச்சர் எருசலேம் பட்டணத்தை சுட்டெரித்தான். యెరూషలేము యొక్క గుమ్మములను కాల్చివేసాడు. எருசலேமின் வாசல்களை அவன் சுட்டெரித்தான். యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టాడు. அவன் எருசலேமின் அரண்களை அவன் இடித்து போட்டான். మనకి మన దేవునికి నింద రాకుండా ఉండు నిమిత్తమై நம்முடைய தேவனுக்கு அதன் மூலமாக நிந்தை வராதது మనము కలిసి యెరూషలేము కడదాము, తిరిగి రండి అని వారు ప్రోత్సాహపరుస్తున్నాడు. நாம் சேர்ந்து எருசலேமை கட்டுவோம் வாருங்கள் என்று அவர் உற்சாகப்படுத்துகிறார். మీరందరూ కూడా కలిసి రండి, நீங்கள் எல்லாரும் சேர்ந்து வாருங்கள், నింద రాకుండా ఉండు నిమిత్తమై మనం యెరూషలేమును కడదాము. நமக்கு நிந்தை வராதபடிக்கு நாம் எருசலேமை கட்டுவோம். నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయానికి రండి. நெகேமியா புஸ்தகம் 2ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 17వ వాక్యం 17ஆம் வசனம். అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. 18వ వాక్యం కూడా చదవండి. ఇదియు కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். యెరూషలేము ప్రాకారము కూల్చబడినప్పుడు, இந்த எருசலேமின் அரங்கம் இடிக்கப்பட்ட போது, యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడినప్పుడు, எருசலேமின் வாசல்கள் சுட்டெரிக்கப்பட்ட போது, యెరూషలేములో ఉన్న దేవుని బిడ్డలకు ఒక నిందగా కనబడుతున్నది. எருசலேம் எப்பொழுது தேவனுடைய ஜனங்களுக்கு நிந்தையாக காணப்படுகிறது. శత్రువైన నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేమును కాల్చి బూడిద చేశాడు. இந்த சத்துருவான நேபுகாத்நேச்சார் அந்த எருசலேமை சுட்டெரித்து சாம்பலாக்கி போட்டார். అందువలన నెహెమ్యా వారందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు. ஆகையால்தான் நெகேமியா அவர்கள் எல்லாரையும் உற்சாகப்படுத்துகிறார். మనకు నింద రాకుండా నిమిత్తమై తిరిగి కట్టుదము, కలిసి రండి. நாம் இனி நிந்தைக்குள்ளாகிறாதபடிக்கு நாம் எருசலேமை திரும்ப கட்டுவோம் வாருங்கள். దేవుడు కరుణ హస్తము నాకు తోడుగా ఉన్నది. தேவனுடைய கரம் நமக்கு உதவியாக இருக்கிறது. రాజైన అర్థహస్త రాజు నా చేతులను బలపరచబోతున్నాడు. ராஜாவாகிய அர்தகஷ்டா என்னுடைய கரத்தை பலப்படுத்த போகிறார். ఆయన అనుమతించి ఉన్నాడు. அவர் அனுமதி கொடுத்திருக்கிறார். కనుక దేవుడు కరుణ హస్తములను బలపరచబోతున్నది. ஆகையால்தான் தேவனுடைய இரக்கமுள்ள கரம் என்னை பலப்படுத்த போகிறார். మీరందరూ కలిసి రండి, నింద రాకుండా యెరూషలేము కడదామని నెహెమ్యా ప్రోత్సాహపరుస్తున్నాడు. நீங்கள் எல்லாரும் சேர்ந்து வாருங்கள், நாம் நிந்தைக்குள்ளாகாதபடிக்கு நாம் எருசலேமை கட்டுவோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధన పరిచర్య సమాధానపరిచే పరిచర్య. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, புதிய ஏற்பாட்டின் ஊழியம் அது ஒப்புரவாக்குதலின் ஊழியம். అది నిందింపబడే పరిచర్య కాదు. அது நிந்தைக்குள்ளாகிற ஒரு ஊழியம் அல்ல. మన యొక్క పరిచర్య నిందింపబడకుండా ఉండాలంటే நம்முடைய ஊழியம் அது நிந்திக்கப்படாதபடிக்கு இருக்க வேண்டும். మనము శుద్ధీకరణ ఉపవాసములో యథార్థంగా ఉండాలి. இதோ நாம் சுத்திகரிப்பிலும் உபவாசத்திலும் நாம் உண்மையாக இருப்போம். ప్రభువల్ల ఆరాధనలో మనం నమ్మకంగా ఉండాలి. கர்த்தரின் ஆராதனத்திலே நாம் உண்மையாக இருப்போம். మనం అందరిని క్షమించే వారుగా ఉండాలి. நாம் எல்லாரும் மன்னிக்கிறவர்களாக இருப்போம். అందరితో సమాధానం కలిగిన వారుగా ఉండాలి. நாம் எல்லாரும்
యుద్ధములో పోట్లాటలు గొడవలు రేపేవారుగా ఉండకూడదు. யுத்தங்களும் சண்டைகளும் போராட்டங்களும் செய்யுள்ளாய் நாம் இருக்கக்கூடாது. దేవుని ప్రమాణాన్ని బద్దలు చేసేవారుగా ఉండకూడదు. தேவனுடைய கற்பனையை உடைத்து போடுவதாய் இருக்கக்கூடாது. అంత్య దినాలలో సంఘములో అతి ద్వేషులని ఈ 4 స్వభావాలు కలిగిన వారు ఉంటున్నారు. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்றும் அது சபையிலே இணங்காதவர்கள் கூட்டம் காணப்படும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఎల్లప్పుడు కూడా మనము ఈ యొక్క అతి ద్వేషుల గ్రూపులో కనబడకూడదు. நாம் ஒருபோதும் இந்த இணங்காதவர்கள் கூட்டத்திலே காணப்படக்கூடாது. మనము సమాధానముతో జీవించినప్పుడు நாம் சமாதானத்தோடு ஜீவிக்கும் போது దానితో పాటు కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. அதோடு கூட கிருபையை தேவன் நமக்கு தரப்போகிறார். ఎవరికైతే సమాధానము లేదో వారు కృపను నష్టపరుచుకుంటున్నారు. இதோ யாரிடத்தில் சமாதானம் இல்லையோ அவர்கள் கிருபையை விரிவாக்குகிறார். యెషయా గ్రంథం 54:10కి మనం వచ్చినట్లయితే ஏசாயா புத்தகம் 54ஆம் அதிகாரம் 10ஆம் வசனத்துக்கு வருவோம். దేవుడు అక్కడ ఒక ప్రమాణం పలుకుతున్నాడు. தேவன் அவர்களுக்குள்ளே உருவாக்குகிறார். పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. இதோ உன்மேல் மனதுகிற கர்த்தர் சொல்லுகிறார். పర్వతములు తొలగిపోయినను மலைகள் விலகினாலும் మెట్టలు తత్తరిల్లినను பர்வதங்கள் நிலைபெயர்ந்தாலும் నా కృప నిన్ను విడిచిపోదు. என் கிருபை உன்னை விட்டு விலகாது. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధానத்தின் உடன்படிக்கையாகிய என்னுடைய கிருபை உன்னை விட்டு விலகாது. దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. தேவனாகிய கர்த்தர் சொல்லுகிறார். సమాధానానికి కృపకి దగ్గర సంబంధం ఉన్నది. இந்த சமாதானத்துக்கும் கிருபைக்கும் நெருங்கிய தொடர்பு உண்டு. నా యొక్క సమాధాన సంబంధమైన కృప నిన్ను విడిచిపోదు. என் சமாதானத்தின் உடன்படிக்கையாகிய என் கிருபை உன்னை விட்டு விலகாது. నా కృప నిన్ను విడిచిపోదు. என் கிருபை உன்னை விட்டு விலகாது. సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదు. என் சமாதானத்தின் உடன்படிக்கையாகிய என் கிருபை உன்னை விட்டு விலகாது. ఎన్ని దినములు సమాధానము లేకుండా మీరు జీవిస్తున్నారు. எத்தனை நாள் சமாதானமில்லாய் ஜீவிக்கிறாயோ దేవుని కృపకు అంత దూరముగా ఉంటున్నారు. நீ தேவனுடைய கிருபைக்கு அந்நாள் வரை தூரமாயிருக்கிறார். సమాధానము లేని మనుషులకు దేవుని కృప లేదు. சமாதானம் இல்லாத மனுஷனுக்குள்ளே தேவ கிருபை இல்லை. నీవు ఎంతగా సమాధానం కలిగి ఉంటున్నావో అంత కృప దేవునికి ఇస్తున్నాడు. நீ எவ்வளவாய் சமாதானத்தோடு இருக்கிறாயோ அவ்வளவாய் தேவனுடைய கிருபை నా உனக்கு కృప నిన్ను విడిచిపోదు. என் கிருபை உன்னை விட்டு விலகாது. నా సమాధాన నిబంధన తొలగిపోదు. என் சமாதானத்தின் உடன்படிக்கை நிலை பெயராது. సమాధానం తొలగిపోయినప్పుడు இந்த சமாதானம் நிலை பெயரும் போது కృప కూడా తొలగిపోతుంది. அது கிருபையும் கூட சேர்ந்து போகிறது. సమాధానము నిలిచి ఉన్నప్పుడు சமாதானத்தில் நாம் நிலை நிற்கும் போது కృప నిలిచి ఉంటుంది. கிருபை உன்னிலே நிலைத்திருக்கிறது. సమాధానం పోతే சமாதானம் போனால் కృప కూడా పోతుంది. கிருபை கூட போகிறது. అందువల్ల దేవుని యొక్క వాగ్దానము ప్రభు ఏమని పలుకుతున్నాడు? ஐயோ, தேவனுடைய வாக்குத்தத்தத்தின் கர்த்தர் என்று சொல்கிறார். పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. மலைகள் விலகினாலும் பர்வதங்கள் நிலைபெயர்ந்தாலும் என் கிருபை உன்னை விட்டு விலகாது. సమాధాన నిబంధన విషయమైన నా నిబంధన తొలగిపోదు. என் சமாதானத்தின் உடன்படிக்கை நிலை பெயராது. అందువలన సమాధానమును మనము కాపాడుకోవాలి. ஆகியால் சமாதானத்தை நாம் காத்துக்கொள்வோம். ఎంతకాలము సమాధానం కాపాడుకుంటున్నామో అంత కృప మనలో ఉంటుంది. நீ எவ்வளவாய் சமாதானத்தை காத்துக்கொள்கிறாயோ அவ்வளவாய் உன்னிலே கிருபை இருக்கிறது. సమాధానము కోల్పోయిన మనుషులు కృపను కోల్పోతున్నారని అర్థము. இந்த சமாதானத்தை இழந்து போன மனுஷன் கிருபை இழந்து போகிறான். ఒక సందర్భములో దేవుడు ఫినెహాసుతో ఈ విధంగా పలికి ఉన్నాడు. ஒரு சந்தர்ப்பத்திலே பினெகாசோடு தேவன் இவ்விதமாக சொல்லுகிறார். దేవుడు ఫినెహాసుతో ఆయన సమాధాన సంబంధమైన నిబంధన చేసి ఉన్నాడు. இந்த பினெகாசோடு தேவன் ஒரு சமாதானத்தின் உடன்படிக்கை பண்ணினார். ఎందువలన దేవుడు అలాగ చేశాడు? தேவன் எதற்காக அவ்விதமாக செய்தார்? సంఖ్యాకాండమునకు మనం వచ్చినట్లయితే என்னாகமத்துக்கு நாம் வருவோம் என்றால் సంఖ్యాకాండం 25వ వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 25:12. என்னாகமம் 25:12. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. அவனோடு நான் என்னுடைய சமாதானத்தின் உடன்படிக்கை செய்கிறேன். నేను అతనితో నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. நான் அவனோடு என்னுடைய சமாதான உடன்படிக்கை பண்ணுகிறேன். దేవుడు ఫినెహాసుతో పలుకుతున్నాడు, నేను అతనితో నా సమాధాన నిబంధన చేయుచున్నాను. தேவன் பினெகாசோடு சொல்லுகிறார்,
நான் அவனோடு சமாதான உடன்படிக்கை பண்ணுகிறேன். కారణం ఏంటి? காரணம் என்ன? దాని పైన ఒక వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. அதற்கு மேலே ஒரு வசனம் வாசிப்பீர்கள் என்றால் உங்களுக்கு புரியும். 10వ వాక్యం చదవండి. 10వ వచనం వాసి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను. కనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇక్కడ 11వ వచనములో ఫీనెహాసును గురించి రాయబడి ఉన్నది, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయి ఉన్నాడు. இங்கே 11ஆம் வசனத்திலே சொல்லப்பட்டிருக்கிறது, நான் என் எரிச்சலில் இஸ்ரவேல் புத்திரனை நிர்மூலமாக்காதபடிக்கு என்று. అది కాదు, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయి ఉన్నాడు. நான் அவர்கள் நிர்மூலமாக்காதபடிக்கு அவன் என் உக்கிரத்தை திருப்பினான். ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఫీనెహాసును గురించి ఈ కార్యం పలుకుతున్నాడు. தேவன் பினெகாசை குறித்து இந்த காரியத்தை வெளிப்படுத்துகிறார். నేను ఓర్వలేని కార్యమును ఫీనెహాసు కూడా ఓర్చుకోలేకుండా ఉన్నాడు. இங்கே நான் செய்யாத அந்த காரியத்தை இந்த பினெகாஸ் செய்து என்னுடைய உக்கிரத்தை திருப்பினான். కారణం, దీని యొక్క అర్థం ఏంటి? காரணம், இதனுடைய அர்த்தம் என்ன? దేవుని యొక్క మనస్సు ఎలాగున్నదో ఈయన మనసు కూడా అలాగే ఉందని అర్థము. தேவனுடைய சிந்தை எவ்விதமாக இருந்ததோ இவனுடைய சிந்தையும் அமிதமாகவே இருந்தது. నేను ఓర్వలేకుండా ఏ విధంగా ఉన్నానో అదే మనస్సు ఫీనెహాసుకు ఉన్నది. நான் நிர்மூலமாக்காதபடிக்கு எனக்குள்ள எந்த சிந்தை இருந்ததோ அதே சிந்தை தான் பினெகாசுக்குள்ளும் இருந்தது. నాకు ఎటువంటి మనసు ఉన్నదో అదే మనసు ఫీనెహాసుకు ఉన్నది. எனக்கு எந்த விதமான சிந்தை இருந்ததோ அதே சிந்தை தான் பினெகாசுக்குள்ளும் இருந்தது. అందువలన నేను అతనితో నా నిబంధనను చేయించున్నాను. ஆகையால் நான் அவனோடு என் உடன்படிக்கை செய்கிறேன். ఇదే మనస్సు నూతన నిబంధన కాలములో అపోస్తలుడైన పౌలుకి ఉన్నది. இதே சிந்தைதான் புதிய ஏற்பாட்டு காலத்திலே அப்போஸ்தலனாகிய பவுலுக்குள்ளும் இருந்தது. అపోస్తలుడైన పౌలు కూడా ఏమని పలుకుతున్నాడు? அப்போஸ்தலனாகிய பவுలు என்ன சொல்லுகிறார்? దేవునికి ఎంత ఆసక్తి ఉన్నదో సంఘమును గురించి నాకు కూడా అంత ఆసక్తి ఉన్నది. தேவனுக்கு சபையை குறித்து எவ்விதமாக வைராக்கியம் இருக்கிறதோ அவ்விதமாக எனக்குள்ளும் இருக்கிறது. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. தேவா பக்தி வைராக்கியம் நிமித்தம் முன் நிமித்தம் நான் வைராக்கியம் கொண்டிருக்கிறேன். సంఘము విషయంలో దేవునికి ఎంత ఆసక్తి ఉన్నదో నాకు కూడా అంత ఆసక్తి ఉన్నదని ఆ వాక్యం అర్థము. சபையை குறித்து தேவனுக்கு எவ்வளவு வைராக்கியம் உண்டோ அவ்வளவு வைராக்கியம் எனக்கும் சபை குறித்து உண்டு என்று அதனுடைய ఒక அர்த்தம். సంఘమును గురించిన ఆసక్తి దేవునికి ఎంత ఉన్నదో, ஒரு சபையை குறித்து வைராக்கியம் தேவனுக்கு எவ்வளவு இருக்கிறதோ అంత ఆసక్తి నాకు ఉన్నదని పౌలు పలుకుతున్నాడు. அவ்வளவு வைராக்கியம் எனக்கும் இருக்கிறது என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார். కనుక దేవునికి ఎంత ఆసక్తి ఉన్నదో ఫీనెహాసు కూడా అంత ఆసక్తి ఉన్నది. தேவனுக்கு எவ்வளவு வைராக்கியம் இருந்ததோ அவ்வளவு வைராக்கியம் இந்த பினெகாசுக்குள்ளும் இருந்தது. అనగా దేవుని మనస్సు ఫీనెహాసు మనస్సు ఈక్వల్ గా ఉన్నది. இப்பொழுது தேவனுடைய சிந்தையும் இந்த பினெகாசுடைய சிந்தையும் இணைந்தது. దేవుని యొక్క ఆసక్తి పౌలు యొక్క ఆసక్తి సమానముగా ఉన్నది. தேவனுடைய வைராக்கியமும் பவுலுடைய வைராக்கியமும் சமமாயிருந்தது. అటువంటి సమానముగా వ్యక్తులతో సమాధాన నిబంధన నేను చేస్తున్నానని ప్రభు పలుకుతున్నాడు. அந்த சமமானவர்களோடு கூட இந்த சமாதானத்தின் உடன்படிக்கை அவர் செய்கிறார். అప్పుడు సమాధానముతో జీవించేవారు ఎవరు? அப்படியானால் சமாதானத்தோடு ஜீவிக்கிற இவர்கள் யார்? దేవుని యొక్క మనస్సు ఎలాగున్నదో అటువంటి మనస్సు కలిగిన దేవుని బిడ్డలే సమాధానం కలిగి ఉంటారు. தேவனுடைய சிந்தை விதமாக இருக்கிறதோ அவிதமாகவே இந்த தேவனுடைய சிந்தை உடைய ஜனங்களும் இருப்பார். అందువల్ల సమాధానం కలిగిన వారు ఎల్లప్పుడూ జీవించేవారు చేతులు ఎత్తమన్నప్పుడు ఎవరు ఎత్తలేదు. సమాధానతోడు ఎప్పుడు జీవికరణ కరంగ ఉయర్తుங்கள் என்றால் யாரும் உயர்த்தவில்லை. దేవుని యొక్క మనస్సు ఎలాగున్నదో అటువంటి యొక్క మనస్సు కలిగి జీవించేవారే ఈ సమాధానముతో జీవించడానికి వీలు పడుతుంది. தேவனுடைய சிந்தை விதமாக இருக்கிறதோ அப்படிப்பட்ட ஒரு சிந்தையை தரித்துக் கொண்டவர்கள் தான் இந்த உடன்படிக்கை செய்ய முடியும். దేవుని యొక్క మనస్సు ఏ స్టాండర్డ్ లో ఉన్నదో ఆ స్టాండర్డ్ అనేక మందిలో లేదు కాబట్టి ఈ సమాధానము లేని వారుగా కనబడుతున్నారు. தேவன் எதிர்நோக்குகிற நிலவரம் அவரிடத்தில் இல்லாதபடியால் இந்த சமாதானத்தின் அனுபவம் அவர்களுக்குள்ளே. నేను ఓర్వలేని దానిని ఫీనెహాసు ఓర్వలేకపోతున్నాడు. நான் வைராக்கியம் பாராட்டுற காரியத்துக்கு இந்த பினெகாசு வைராக்கியம் నేను பாராட்டினார். సహించలేని దానిని ఫీనెహాసు సహించలేకపోయాడు. என்னால் தாங்கிக் கொள்ளாத காரியத்தை இந்த பினெகாசும் தாங்கிக் கொள்ளாத నా యొక్క మనస్సు
మనసు పినహాసుగా ఉన్నది. என்னுடைய சிந்தைதான் இந்த பினகாசுக்கு இருக்கிறது. అందువలన నా యొక్క సమాధాన నిబంధన అతనితో నేను చేస్తున్నాను. ஆகையால் என்னுடைய சமாதானத்தின் உடன்படிக்கை அவனோடு கூட செய்கிறேன். దేవుని యొక్క మనస్సు కలిగి ఎవరైతే ఈ లోకములో జీవిస్తున్నారో, தேவனுடைய சிந்தை உடையவர்களாய் யார் இந்த உலகத்தில் ஜீவிக்கிறார்களோ అటువంటి వారు సమాధానం కలిగి జీవింపబోతున్నారు. அவர்கள் தான் சமாதானம் உடையவர்களாய் ஜீவிக்க போகிறார். అటువంటి వారికి సమాధాన నిబంధన దేవుడు చేయబోతున్నాడు. அவர்களோடு தேவன் சமாதான உடன்படிக்கை செய்ய போகிறார். ఈ సమాధాన నిబంధన గురించి ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు పలుకుతున్నాడు. இந்த சமாதானத்தின் உடன்படிக்கை குறித்து இஸ்ரவேல் ஜனங்களோடும் கர்த்தர் சொல்கிறார். యేస్కేలు గ్రంథము 34వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, எசேக்கியேல் புஸ்தகம் 34ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், యేస్కేలు గ్రంథము 34వ అధ్యాయానికి రండి. 25వ వాక్యం. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ అడవిలో నిర్భయముగా పండుకొనును, இங்கே காட்டிலே பயமில்லாமல் படுத்திருக்கும். నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. நான் அவர்களோடு சமாதான உடன்படிக்கை செய்வேன். దుష్ట మృగములు దేశములో లేకుండా నేను చేయుచున్నాను. துஷ்ட மிருகங்கள் தேசத்தில் இராதபடிக்கு அவைகளை விலக பண்ணுவேன். ఇది ఏ సందర్భములో చెప్పబడి ఉన్నది? இது எந்த வேளையிலே சொல்லப்பட்டது? యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయములో కాపరులను గురించి, గొర్రెలను గురించి చెప్పబడిన సందర్భములో ఈ సమాధానార్థమైన నిబంధన గురించి తెలియపరచబడి ఉన్నది. இந்த எசேக்கியேல் 34ஆம் அதிகாரத்திலே மேய்ப்பர்களை குறித்தும் ஆடுகளை குறித்தும் சொல்லும் வேளையிலே இந்த சமாதானத்தின் உடன்படிக்கை குறிக்கப்பட்டிருக்கிறது. ఇక్కడ కాపరి అని చెప్పినప్పుడు నడిపించే నాయకులను, దైవ సేవకులను బయలుపరుచున్నది. இங்கே மேய்ப்பர்கள் என்றால் நம்மை நடத்துகிற நம்முடைய தேவ ஊழியர்களை గొర్రెలు காட்டுகிறது. గొర్రెలు అని చెప్పినప్పుడు అది దేవుని బిడ్డలని, విశ్వాసులని, ఆ కాపరి యొక్క నడిపింపులో ఉన్న వారిని బయలుపరుచున్నది. இந்த ஆடுகள் என்று சொல்லும் போது அது தேவனுடைய பிள்ளைகளை, விசுவாசிகளை, நடத்துவதற்கு கீழ் இருக்கிற விசுவாசிகளை காட்டுகிறது. ఇక్కడ ఈ చెప్పబడిన వాక్యములో ఉదాహరణగా యేస్కేలు యొక్క ప్రవక్త దావీదు అనే కాపరిని తీసుకొని ఉదాహరణగా ఆయన పలికి ఉన్నాడు. இங்கே எசேக்கியேல் தீர்க்கதரிசி தாவீது என்கிற ஒரு மேய்ப்பனை அவர் உதாரணமாக எடுத்துக்கொண்டு அவர் பேசுகிறார். 23వ వాక్యం నుండి చదవండి. 23ஆம் வசனம். వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనే యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా నుండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదని. அவர்களை மேய்க்கும்படி என் தாசனாகிய தாவீது என்னும் மேய்ப்பனை நான் அவர்களுக்கு மேய்ப்பனாக வைப்பேன். ఆ గొర్రెలను మేపడానికి దావీదుని నేను ఒక కాపరిగా నియమించి ఉన్నాను. அவர்களை மேய்க்கும்படி என் மேய்ப்பனாகிய தாவீதை அவர்களுக்கு ஒரு மேய்ப்பனாக வைப்பேன். కానీ ఆ సమయంలో యేస్కేలు యొక్క ప్రవక్త ద్వారా దేవుడి మాటలు పలికినప్పుడు దావీదు కూడా చనిపోయాడు. இந்த வார்த்தையை எசேக்கியேல் தீர்க்கதரிசியின் மூலமாக கர்த்தர் வெளிப்படுத்தும் போது தாவீது கூட மரணம் அடைந்து விட்டான். దావీదు ఆ సమయంలో సజీవుడుగా లేడు. அப்பொழுது தாவீது உயிரோடு இல்லை. దావీదు కూడా చనిపోయాడు. இந்த தாவீது கூட மரித்து விட்டான். మరి ఎందుకు దావీదుని కాపరిగా నియమించానని దేవుడు చెబుతున్నాడు. அப்படியானால் தாவீதை எதற்காக நான் மேய்ப்பனாக வைப்பேன் என்று சொல்லுகிறார். ఇది అక్షరానుసారమైన దావీదు కాదు. இதுபோல் எழுத்தின்படி உள்ள தாவீது அல்ல. ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తే ప్రధాన కాపరి. இதுதான் இது நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து என்ற பிரதான மேய்ப்பர். దావీదు యొక్క వంశములో యేసు జన్మించి ఉన్నాడు. தாவீதின் வம்சத்தில் தான் இயேசு பிறந்தார். అందువల్ల ఈ 34వ అధ్యాయములో కాపర్లను గురించి, గొర్రెలను గురించి రాయబడి ఉన్నది. ஆகையால் இந்த 34ஆம் அதிகாரத்திலே மேய்ப்பர்களை குறித்தும் ஆடுகளை குறித்தும் எழுதப்பட்டிருக்கிறது. ఈ యొక్క దావీదు ఆ సమయంలో చనిపోయి ఉన్నాడు. இந்த தாவீதோ அந்நாளிலே மரணமடைந்திருந்தார். కానీ దావీదు అనగా అక్షరానుసారమైన దావీదు కాదు, ప్రభువైన యేసు క్రీస్తు గాని సాదృశ్యముగా ఉన్నాడు. இந்த தாவீது என்று குறிக்கப்பட்டிருப்பது இது எழுத்தின்படி உள்ள தாவீது அல்ல, அது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறிக்கும். ఆ దావీదనే యేసు క్రీస్తు కాపరిగా అడుగు
సమాధానమైన నిబంధన నేను నియమించుదునని ప్రభు మాట్లాడుతున్నారు. அந்த மேய்ப்பனாகிய தாவீதுடைய அடிச்சுவடுகளை பின்பற்றுகிற ஆடுகளுக்கு நான் என் ஜனங்களுக்கு இந்த சமாதானத்தை உடன்படிக்கை செய்வேன். అరణ్యములో నిర్భయముగా నివసించును. அவர்கள் வனாந்திரத்திலே பயமில்லாமல் படுத்திருப்பார்கள். దేశములో దుష్ట మృగాలు లేకుండా నేను చేయబోతున్నాను. நான் தேசத்திலே துஷ்ட மிருகங்கள் இல்லாதபடிக்கு நிர்மூலமாக்குவேன். నా జనులైన వారు అనగా నా గొర్రెలు వారు సమాధానార్థమైన నిబంధన వారితో నేను చేయుదును. என் ஜனங்களாகிய ஆடுகளோடு நான் இந்த சமாதான உடன்படிக்கை செய்வேன். ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనసు కలిగిన వారు మాత్రమే ఈ సమాధానముతో జీవించగలుగుతున్నారు. தேவனுடைய சிந்தை உடையவர்களாக இருக்கிறவர்கள் மாத்திரம்தான் இந்த சமாதானத்துக்குள் ஜீவிப்பார். అటువంటి వారితోనే దేవుడి నిబంధన చేయబోతున్నాడు. அவர்களோடுதான் தேவன் இந்த உடன்படிக்கை செய்ய போகிறார். దేవుని నడిపింపులో ఉన్న వారికి మాత్రమే ఆ నిబంధనను స్థిరపరచబోతున్నాడు. அவர் தேவனுடைய நடத்துமைக்குள்ளாக இருக்கிறவர்கள் மாத்திரமே அவரோடு சமாதான உடன்படிக்கை செய்வார். సర్వోన్నతుడైన దేవుడే దానిని స్థిరపరచబోతున్నాడు. மகா ఉన్నతமான தேவன் தான் அதை ஸ்திரப்படுத்த போகிறார். దేవుడు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய தேவன் சீக்கிரமாய் வரப் போகிறார். దేవుడు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు அந்த தேவன் சீக்கிரமாய் வெளிப்படும் போது సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. நம்முடைய சமாதானத்தை நாம் காத்துக்கொள்ள வேண்டும். సమాధాన ప్రభును మనం ఎదుర్కోవాలి. நாம் சமாதான பிரபுவை நாம் எதிர்நோக்க ఈ வேண்டும். యొక్క అంత్య దినములలో అతి ద్వేషులుగా మనం ఉండకూడదు. இந்த கடைசி நாட்களிலே நாம் இணங்காதவர்களாக இருக்கக்கூடாது. ఈ అతి ద్వేషులలో 4 స్వభావాలు కలిగిన వారు ఉంటున్నారు. இந்த இணங்காதவர்களுக்குள்ளே 4 சுபாவங்கள் காணப்படுகிறது. వారిలో ఒక గ్రూప్ వారు ఎల్లప్పుడూ యుద్ధములు, పోట్లాటలు, గొడవలు కలిగినటువంటి వారు. அவர்களுக்குள்ளே ஒரு கூட்டத்தார் எப்பொழுதும் யுத்தங்களும் சண்டைகளும் போராட்டங்களும் செய்கிறவர்கள். రెండవ గ్రూప్ వారు క్షమింపబడినటువంటి ఒక స్వభావం కలిగిన వారు. இரண்டாவதாக இருக்கிற கூட்டத்தார் மன்னிக்க கூடாத சுபாவமுடையவர்கள். వారు క్షమించరు. அவர்கள் மன்னிக்கவே மன்னிக்க மாட்டார். మనం చెబుతా నేను పరలోకం పోపోయినా పర్వాలా, ఆమెను మాత్రం నేను క్షమించను. நான் பரலோகத்துக்கு போகாவிட்டாலும் பரவாயில்லை, நான் அவனை மன்னிக்க மாட்டேன். నేను పరలోకం పోపోయినా పర్వాలా, ఆ సహోదరుని మాత్రం నేను క్షమించను. நான் பரலோகத்துக்கு ஒருவேளை போகாவிட்டாலும் பரவாயில்லை, நான் அந்த சகோதரனை மன்னிக்க மாட்டேன். క్షమింపబడిన ఒక స్వభావము దేవుని జనులలో ఉండకూడదు. மன்னியாத ஒரு சுபாவம் தேவனுடைய ஜனங்களுக்குள்ளே இருக்கக்கூடாது. మూడోది సమాధానముతో కలిసి జీవించే అనుభవము. மூன்றாவதாக சமாதானத்தோடு கூட ஜீவிக்கிற அனுபவம். సమాధానము లేని వారుగా ఉండకూడదు. சமாதானம் இல்லாதவளா இருக்கக்கூடாது. నాలుగవది దేవుని నిబంధన బ్రద్దలు చేసేవారుగా ఉండకూడదు. நான்காவதாக தேவனுடைய கற்பனையை உடைக்கிறவர்களாக ఈ இருக்கக்கூடாது. పోట్లాడేవారు, క్షమించిన వారు, సమాధానం లేని వారు, దేవుని ప్రమాణాల్ని పగలగొట్టేవారు. இந்த தேவனுடைய சமாதானம் இல்லாதவர்கள், சண்டை போடுவர்கள், யுத்தம் செய்கிறவர்கள், இவர்கள் தான் தேவனுடைய கற்பனையை உடைத்து போடுகிறார்கள். దేవుని యొక్క ఆజ్ఞలో ప్రమాణాన్ని పగలగొట్టేవారు. அவர்கள் தேவனுடைய கற்பனைகளின் நியாயங்களை உடைத்து போடுகிறவர்கள். ఈ 4 స్వభావాలు కలిగిన వారే అతి ద్వేషులు. இந்த 4 சுபாவம் உடையவர்கள் தான் இணங்காதவர்கள். ఈ అతి ద్వేషులు సంఘములోనికి ప్రవేశించకూడదు. இந்த இணங்காதவர்கள் சபைக்குள்ளே பிரவேசிக்க கூடாது. దేవుని జనుల్లోనికి ప్రవేశించకూడదు. தேவனுடைய ஜனங்களுக்குள்ளே பிரவேசிக்க கூடாது. కానీ పౌలు కొరింథీ యొక్క తిమోతి సంఘానికి పలుకుతున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఆ కాలములో అతి ద్వేషులనే వారు ఉంటున్నారు. ஆகியோர் அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதுகிறார், கடைசி காலங்களிலே கொடிய காலம் வரும் என்று அறிவீர்களாக, அப்பொழுது இணங்காதவர்கள் சபையிலே இருப்பார். ఇటువంటి అతి ద్వేషుల యొక్క గ్రూపులు మనం ఎవరు కూడా కనబడకూడదు. இப்படிப்பட்ட இணங்காதவர்களுடைய கூட்டத்திலே நம்மிலே ஒருவரும் காணப்படக்கூடாது. ఈ దినమే యుద్ధములో పోట్లాడి గొడవలకు ఆఖరి దినముగా మనం పలకాలి. இன்றைக்கு நாம் செய்கிற யுத்தங்களுக்கும் சண்டைகளுக்கும் போராட்டங்களுக்கும் ஒரு முடிவு உண்டாகட்டும். ఈ దినమే శత్రువులను క్షమించే ఒక దినముగా మనం మార్చుకోవాలి. இன்று நம்முடைய சத்துருக்களை மன்னிக்கிற ஒரு நாளாக நாம் மாற்றிக்கொள்வோம். ఈ దినమే సమాధానము లేని వారితో సమాధాన పడేవారుగా ఉండాలి. இன்றைக்கு நாம் சமாதானம் இல்லாதவர்களோடு சமாதானப்படுவோம். ఈ దినమనే దేవుని యొక్క ప్రమాణముల బ్రద్దలు చేసేవారుగా మనం ఉండకూడదు. இன்றைக்கு நாம் தேவனுடைய கற்பனையை நிறைவேற்றாதவர்களா இருக்கக்கூடாது. ఈ దినమే అతి ద్వేషుల యొక్క గుంపులో నుండి మనం విడుదల పొందాలి. இன்றைக்கே இனதார்கள் கூட்டத்திலிருந்து நாம் விடுதலை பெறுவோம். ప్రభు మనకు సహాయం చేయనుగా. கர்த்தர் நமக்கு உதவி செய்வார். యెహోవా షాలోమ్ సమాధానకర్తా, ఎల్లప్పుడూ నాకు సమాధానమిచ్చే. యెహోవా షాలోమ్ సమాధానకర్తా, ఎల్లప్పుడూ నాకు సమాధానమిచ్చే. కలవరం చిందకు చెప్పిన యేసయ్యా,
తొలగించి శాంతిను సగెను. కలవరం చెందకు చెప్పిన యేసే కలత తొలగించి శాంతిను సగెను. సీయోనులో వసించు యెహోవా సర్వశక్తుడు మహోన్నతుడు. సీయోనులో వసించు యెహోవా సర్వశక్తుడు మహోన్నతుడు. స్తుతి చేయును మహిమ స్వరూపుడా సదా కీర్తించెదను నీ గొప్ప నామం. స్తుతి చేయును మహిమ స్వరూపుడా సదా కీర్తించెదను నీ గొప్ప నామం. యెహోవాయేనా రక్షణకర్త ఎదురు రాకుండా కాపాడిన ప్రాణం. యెహోవాయేనా రక్షణకర్త ఎదురు రాకుండా కాపాడిన ప్రాణం. అపాయ కాలంలో రక్షకుడేసే ఆదుకొనిను తన ప్రేమ హస్తముతో. అపాయ కాలంలో రక్షకుడేసే ఆదుకొనిను తన ప్రేమ హస్తముతో. యెహోవా షాలోమ్ సమాధానకర్త ఎల్లప్పుడూ నాకు సమాధానమిచ్చే. యెహోవా షాలోమ్ సమాధానకర్త ఎల్లప్పుడూ నాకు ఇచ్చి. కలవరం చెందకు చెప్పిన యేసే కలత తొలగించి శాంతిను సగెను. 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 దయచేసి ఒక నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి 2 నిమిషాలు ఆరుబడగాలి. ఒక నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. 2 నిమిషాలు ఆరుబడగాలి. చిన్న వాక్యమునకు మనం సమర్పించుకుందాం. நாம் கேட்ட வசனத்துக்கு நம்மை ஒப்பு கொடுப்போம். కనుక మన కన్వెన్షన్ దినాలలో మాత్రమే కాకుండా ప్రభు రాకడగా మనం సిద్ధపడాలంటే நாம் கன்வென்ஷனுக்கு மாத்திரமல்ல கர்த்தருடைய வருகைக்கும் ஆயத்தப்பட வேண்டும் என்றார். విన్న వాక్యమునకు మనం సమర్పించుకోవాలి. நாம் கேட்ட వసనத்துக்கு நம்மை ஒப்பு கொடுக்க வேண்டும். అతి ద్వేషులు అనేవారు ఈ అంత్య దినాలలో సంఘములో కనబడుతున్నారు. இந்த இனங்காதவர்கள் என்கிறவர்கள் கடைசி நாளிலே சபையிலே காணப்படுகிறார்கள். అతి ద్వేషులు అనగా 4 గ్రూపుల వారు ఉంటున్నారు. இந்த ఇనంగాదవர்கள் என்றால் 4 కూటத்தார் కాణப்படுகிறாరు. వారిలో ఫస్ట్ గ్రూప్ వారు ఎల్లప్పుడూ గొడవలు, యుద్ధాలు, పోట్లాటలు కొట్టుకునే వారిని బయలుపరిచినది. அவர்களில் முதலாவது கூட்டத்தார் இந்த யுத்தங்களையும் சண்டைகளையும் போராட்டங்களையும் எப்பொழுது செய்கிறவர்கள். రెండో గ్రూప్ వారు క్షమించనటువంటి ఒక స్వభావం కలిగిన వారు. இரண்டாவது கூட்டத்தார் அவர்கள் மண்டியாத స్వభావముடையவர்கள். మూడవది సమాధాన పడడానికి అసలు చోటివని వారు, ఇష్టపడిన వారు. மூன்றாவதாக இவர்கள் సమాధానపడుவதற்கு அவர்கள் இணங்காதவர்கள். నాలుగవది దేవుని ప్రమాణాన్ని, దేవుని యొక్క న్యాయాన్ని బ్రద్దలు చేసేవారు. నాలుగవதாக దేవునియ న్యాయங்களை உடைத்து போடுகிறவர்கள். ఈ 4 స్వభావాలు కలిగిన వారే అతి ద్వేషులు. இந்த 4 స్వభావங்கள் உடையவர்கள் தான் இந்த இணங்காதவர்கள். ఈ యొక్క అతి ద్వేషుల గుంపులో నుండి మనం విడుదల పొందాలి. இந்த இணங்காதவர்களின் கூட்டத்திலிருந்து நாம் இப்பொழுது ఒక నిమిషం దేవుని దగ్గర తీర్మానం చేయండి. நாம் ஒரு నిమిషం దేవునితో తీర్మానం చేద్దాం. ప్రభువా, అంత్య దినాలలో అతి ద్వేషులు ఉంటున్నారని మీకు వాక్యము పలికి ఉన్నది. కర్తావే, இந்த கடைசி நாட்களிலே இந்த இணங்காதவர்கள் சபையிலே இருக்கிறார்கள் என்று காணப்பட்டது. ఈ అతి ద్వేషుల గుంపులో నేను ఉండకూడదు ప్రభువా. కర్తావే, இந்த இணங்காதவர்கள் கூட்டத்திலே நான் இருக்கக்கூடாது ஐயா. ఎల్లప్పుడూ అడుగడికి గొడవలు, యుద్ధములు, పోట్లాడు చేసుకునే గ్రూపులో నేను ఉండకూడదు. కర్తావే, எப்பொழுதும் அடிக்கடி இந்த சண்டையும் போராட்டமும் யுத்தமும் செய்கிற கூட்டத்திலே நான் இருக்கக்கூடாது. క్షమింపబడిన స్వభావములో నేను ఉండకూడదు. மன்னியாத சுவாமியுடைய கூட்டத்திலே நான் இருக்கக்கூடாது. సమాధాన పడడానికి చోటువని గుంపులో నేను ఉండకూడదు. సమాధానమావதற்கு இணங்காத கூட்டத்திலே நான் இருக்கக்கூடாது. ఈ ప్రమాణాన్ని బద్దలు చేసే గ్రూపులో నేను ఉండకూడదు. உம்முடைய கற்பனை உடைத்து போடுகிற கூட்டத்திலே நான்
நிற்கக்கூடாது. నన్ను క్షమించండి ప్రభు. கர்த்தாவே என்னை ఈ மன்னியுமையா. స్వభావం నాలో నుండి తీసివేయండి ప్రభు. கர்த்தாவே இந்த சுபாவத்தை என்னிருந்து எடுத்து போடுமையா. ఈ స్వభావాలు నాలో పెట్టుకునే కృపను నేను నష్టపరుచుకుంటున్నాను. கர்த்தாவே இந்த சமாதானத்தை இழந்து போய் உம்முடைய கிருபையினால் விருதாக்கிறேன். సమాధానాన్ని కోల్పోయి కృపను కూడా కోల్పోతున్నాను. இதோ சமாதானத்தை இழந்து போய் உம்முடைய கிருபை இழந்து நிற்கிறேன். దేవుని ప్రమాణాన్ని బద్దలు చేసిన గుంపులో ఉంటున్నాను ప్రభు. இதோ தேவனுடைய பிரமாணங்களை விடைத்து போடுகிற கூட்டத்திலே ప్రభు இருக்கிறேன். నన్ను క్షమించండి. கர்த்தாவே என்னை மன்னியும். ప్రభు నన్ను క్షమించండి. கர்த்தாவே என்னை மன்னியும். ప్రభు నన్ను నూతనపరచండి. இப்பொழுதே என்னை விடுதலையாக்கும். అతి ద్వేషుల గుంపులో నేను ఉండకూడదు ప్రభు. அப்பொழுதுதான் இந்த கிருபையிலே என்னை உருவாக்கும் ஐயா. ద్వేషుల గుంపులో నేను ఉండకూడదు ప్రభు. நான் இந்த துவேஷிக்கிற கூட்டத்தில் இருக்கக்கூடாது ஐயா. ఒక్క నిమిషం దేవుని దగ్గర తీర్మానం చేయండి. ஒரு నిమిషం దేవుడోడు తీర్మానం చేయండి. ప్రభు మనల్ని క్షమింపబోతున్నాడు. கர்த்தர் நம்மை மன்னிக்க போகிறார். దేవుడు మనల్ని నూతనపరచబోతున్నాడు. தேவன் நம்மை விடுதலையாக்க போகிறார். దేవుడు అద్భుతమైన హస్తం మన మీదకి రాబోతున్నది. தேவனுடைய அற்புதமான சமாதானம் நமக்கு தர போகிறார். జాలిగల దేవుడు మనల్ని నూతనపరచబోతున్నాడు. இப்பொழுதே தேவன் நம்மை புதிதாக்க போகிறார். ఇప్పుడే దేవుడు మన నూతనపరచబోతున్నాడు. இப்பொழுதே தேவன் நம்மை புதிதாக்க போகிறார். అలాగ అడిగిన వాడిని దేవుడు క్షమింపబోతున్నాడు. இதோ தேவன் உங்களை மன்னிக்க போகிறார். దేవుడు కనికరింపబోతున్నాడు. தேவன் உங்களுக்கு இறக்க దేవుడు போகிறார். నూతనపరచబోతున్నాడు. தேவன் உங்களை மன்னிக்க வர అనేక போகிறார். మందికి విడుదల ఉన్నది. தேவனுடைய சமூகத்திலே అనేక விடுதலை మందికి உண்டு. విడుదల ఉన్నది. தேவனுடைய சமூகத்திலே விடுதலை உண்டு. హల్లెలూయా 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 స్తుతురా 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 స్తుతురమయా హల్లెలూయా స్తుతురా 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 స్తుతురమయా ప్రైజ్ ది లార్డ్ దబలబ షిబిడిబిగ దబలబ తుదిబిగ దబలబ షిబా హల్లెలూయా స్తుతురా 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 తీర్మానం చేయండి. ఒక్క నిమిషం తీర్మానం చేయండి. தீர்மானம் செய்யுங்கள். దయచేసి మౌనంగా ఉండవద్దు. தயவுசெய்து யாரும் மௌனமா இருக்க విడుదల வேண்டாம். పొందాలని ఆశపడిన వారికి దేవుడు విడుదల పోతున్నాడు. இதோ தீர்மானம் செய்வதற்கு தேவன் விடுதலை தர போகிறார். విడుదల పొందాలని ఆశపడిన వారికి విడుదల ఉన్నది. இதோ விடுதலை வேணும் வேண்டும் என்று வருவதற்கு విశ్వసించిన விடுதலை వారికి విడుదల ఉన్నది. நீங்கள் கேட்கிறவர்களுக்கு விடுதலை உண்டு. హల్లెలూయా స్తుతురా 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 స్తుతురమయా హల్లెలూయా స్తుతురా 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 యెహోవా దయాళుడైన ప్రభువు మహాదేవుని కృప నిత్యముండును. యెహోవా దయాళుడైన ప్రభువు మహాదేవుని కృప నిత్యముండును. మన రాజాధిరాజు యెహోవా ప్రభులకు ప్రభువు ప్రియ యేసు. మన రాజాధిరాజు యెహోవా ప్రభులకు ప్రభువు ప్రియ యేసు. దేవుని కనికరం మన మీదకి దిగబోతున్నది. హల్లెలూయా కృతజ్ఞతతో స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా కృతజ్ఞతతో స్తుతించెదము. యెహోవా దయాళుడైన ప్రభువు మహాదేవునికి నిత్యముండును. యెహోవా దయాళుడైన దేవుడు దయాళుడు. మహాదేవునికి మన దేవుడు కనికరం కలిగిన వాడు. దయాళుడైన ప్రభువు మహాదేవుని కృప నిత్యముండును. యెహోవా దయాళుడైన ప్రభువు మహాదేవుని కృప నిత్యముండును. యెహోవా దయాళుడైన ప్రభువు మహాదేవుని కృప నిత్యముండును. యెహోవా దయాళుడైన ప్రభువు మహాదేవుని కృప నిత్యముండును. Praise the Lord. స్తుతురా 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 హల్లెలూయా. ప్రభు మన కూటాన్ని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించెదము. స్తోత్రా స్తోత్రా తీసుకొచ్చిన జనుల కొరకై స్తోత్రించెదము. పాటలను ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించెదము. ఆత్మలో బలపరిచిన దయ కొరకై స్తోత్రించెదము. సాక్ష్యం ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరిచిన దయ కొరకై స్తోత్రించెదము. ప్రభు మనకిచ్చిన ఆలోచన కొరకై స్తోత్రించెదము. అతి ద్వేషులనే గుంపులో నుండి విడుదల చేయనట్లుగా స్తోత్రించెదము. మన కన్వెన్షన్ ఆస్వాదించినట్లుగా స్తోత్రించెదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించెదము. అందరి పరిశుద్ధపరిచిన రాకడ కొరకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించెదము. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవాయ మంచి కొరకు స్తోత్రం. గడిచిన వారం కంటి పాపలే కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన దయ కొరకే స్తోత్రం. నాదా పునరుద్ధానంతో ఉదయకాలం సమకూరు చేరి నిన్ను ఆత్మతో సత్యంతో సేవించిన కొరకే స్తోత్రం.
ఆరాధన దీపాన్ని భావించిన దయ కొరకు స్తోత్రం ప్రభా. వచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం. వారితో పలికిన వాకుల కొరకు స్తోత్రం. ఈ అంత్య దినముల ప్రభా సంఘములో ఆయన ఉన్న దుష్ట స్వభావాల గురించి మీరు మాకు హెచ్చరిస్తున్నా కనుక స్తోత్రం తండ్రి. హెచ్చరికకు లోబడి ప్రభా ఆయన దివ్య స్వభావం పొందుటకు మాకు మంచి స్వభావం దయచేయండి స్వామి స్తోత్రం. నీ హెచ్చరికలు తోసివేయకుండా ప్రభా, నీ గద్దెము త్రోసివేయకుండా దానికి లోబట్టు కృప దయచేయండి తన స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డలు మీరు ఆశ్రయించిన స్తోత్రం. మాకు ఇచ్చిన కన్వెన్షన్ మీరు ఆశ్రయించి ప్రభు. దానికి ఉన్న పనులన్నీ మీరు బాగా నడిపించము. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి స్వామి స్తోత్రం. భయముతోను భక్తితోను వణుకుతోను జీవించే కృప మాకు దయచేయము. పైకి భక్తి గల వారే ఉండి నీ శక్తిని ఆశ్రయించుకోండి ప్రభు. నష్టపడిపోకుండా ప్రభు, భయముతో భక్తితో నీ దివ్య స్వామిని ధరించుకుంటూ మా కృప దయచేయండి స్వామి స్తోత్రం. ఈ దినముల ప్రభు సమాధానం గురించి మాకు అనేకసారి మమ్మల్ని హెచ్చరిస్తున్న స్తోత్రం ప్రభు. కాబట్టి నీ వాక్కుకు లోబడి ప్రభు భక్తి వైరాగ్యానికి జీవించటకు మాకు సహాయించని స్తోత్రం. ఇంకొన కృపలో కాపాడి భద్రపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి రాకకి సిద్ధపరచమని యేసు ప్రభు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరంలో రండి. ఈ వారములో గురువారం సాయంకాలము నుండి ఉపవాస ప్రార్థనలు, శుద్ధీకరణ కూటములు, ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన ఉన్నది.